శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. శారదా శారదాంభోజవదనా వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుః భగవన్ బాదరాయణః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. సభాయై నమః. విరాట పర్వం మహాభారతంలో 4వ పర్వం. దానితో మహాభారత ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పాండవులు 12 సంవత్సరముల అరణ్యవాసం పూర్తి చేసుకున్న తర్వాత 13వ సంవత్సరం అజ్ఞాతవాసం ఎక్కడ నిర్వహించాలి, ఎక్కడ జరుపుకోవాలి అని ఆలోచన చేసి మత్స్యమహారాజు గారి రాజ్యమైనట్లయితే, మత్స్యదేశమైనట్లయితే సౌకర్యంగా ఉంటుందని, బయటపడకుండా క్షేమంగా ఉండగలుగుతామని ధర్మరాజు గారు నిర్ణయం చేశారు. ఎవరెవరు ఏ వేషాలు ధరించాలో, ఏ ఏ రూపాల్లో ప్రవర్తించాలో, ఏ ఏ వృత్తులు స్వీకరించాలో వారికి అనుగ్రహం ఉన్నది. యమధర్మరాజు యొక్క అనుగ్రహం ఉన్నది. మీరు మీ మీ స్వస్వరూపాల్లో తిరిగినా కూడా మీరెవరి చేత గుర్తించబడరని యమధర్మరాజు వరం ఇచ్చారు. అలాగే తృణబిందు మహర్షి అనేటటువంటి ఒక మహర్షి కూడా అరణ్యవాసం చివరలో పాండవులను అనుగ్రహించి మీరు అరణ్యవాసం దిగ్విజయంగా పూర్తి చేస్తారు, ఎవరి చేత గుర్తించబడకుండా అని ఆయన వరం ఇచ్చారు. అదేవిధంగా ధర్మరాజు అమ్మవారిని ప్రార్థన చేస్తే, విరాట నగరంలోకి ప్రవేశించే ముందు అమ్మవారిని స్తుతి చేస్తే అమ్మవారు అనుగ్రహించింది. దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు, ఏ విధమైనటువంటి ఆటంకములు లేకుండానని. కాబట్టి పాండవులు అయినా కూడా మన జాగ్రత్త మనం తీసుకోవాలి. కాబట్టి వేరువేరు నామములు పెట్టుకుని వేరువేరు వృత్తులను స్వీకరించి ఏడాది పాటు గడపడానికి నిశ్చయించుకున్నారు. ఒక్కొక్కరు కూడా చేరారు విరాట మహారాజు దగ్గర. తల్లి గర్భంలో మళ్ళీ ప్రవేశించినట్టుగా పాండవులు జాగ్రత్తగా సంతోషంగా విరాట నగరంలో గడుపుతూ ఉన్నారు. ఈ విరాట పర్వాన్ని వేదాంతపరంగా చూసినట్లయితే మోక్షశాస్త్రము అంటారట. మోక్షశాస్త్రంగా గుర్తించారు విరాట పర్వాన్ని. జీవుడు తన యొక్క పూర్వజన్మలో చేసుకున్నటువంటి పురాకృత దుష్కృత సుకృతములను బట్టి ఒక రూపాన్ని ఆశ్రయించి జన్మించాలి. మళ్ళా
అలా జన్మించిన తర్వాత ఆ ఫలితాన్ని అనుభవించాలి. పుణ్యమైన పాపమైన చివరకు యోగంతో ఆ శరీరాన్ని నుంచి విముక్తి చెందాలి. అదే మోక్షం అన్నారు, ముక్తి పొందడమే. విరాట పర్వంలో అదే కథ మనకు కనిపిస్తూ ఉన్నది. విరాట పర్వము హృదయాహ్లాది అనుకున్నాం. హృదయానికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది చదువుతూ ఉంటే, వింటూ ఉంటే. ఊర్జిత కథ అనుకున్నాం, చాలా బిగువైనటువంటి కథ. ఎక్కడికెక్కడ మనకి రాబోయే కథ ఎలా జరుగుతుంది, ఏం జరగబోతోందనేటటువంటి ఉత్సుకతని రేకెత్తించేటటువంటి కథ ఈ విరాట పర్వం అన్నారు. పాచికల హృదయం తెలిసినటువంటి ధర్మరాజు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులను మెప్పించాట. రాజుగారిని బాగా మెప్పించారు. ఆయన అనేక బహుమతులు ఇచ్చారు. అవడం జ్యోతం సుహృద్యోతమే అయినా ధర్మరాజు యొక్క పాచికల ఆటలో ఉన్నటువంటి నైపుణ్యానికి మెచ్చుకున్నటువంటి విరాట మహారాజు బహుమతులు ఇస్తే తన సోదరులకు పంచిపెట్టేవట. అలాగే భీమసేనుడు మిగిలినటువంటి మాంసములు ఇతర ఆహార పదార్థములను సాయంత్రం అమ్మేటటువంటి మిషతో సోదరులకు ఇవ్వడము, ఆ వచ్చిన డబ్బులు తమ్ముళ్ళకి ఇవ్వడము, ఈ విధంగా ఆయన చేశాడు. అర్జునుడు తన యొక్క ప్రదర్శనలతోటి మెప్పు పొంది వచ్చినటువంటి వస్త్రములు బహుమతులు అమ్మడము లేదా వీరికి ఇవ్వడము, అమ్మగా వచ్చిన ధనం ఇవ్వడము. అదేవిధంగా నకులుడు అశ్వశిక్షణలో ఆయన నైపుణ్యంతో అశ్వములకు శిక్షణనిచ్చి ఆ విధంగా రాజుగారు ఎప్పుడైనా వచ్చి పరిశీలనగా చూచి మెచ్చుకుని బహుమతులు ఇస్తే వాటిని సోదరులకు ఇచ్చేవాట. అలాగే సహదేవుడు గోవుల యొక్క విషయంలో ద్రౌపదీదేవి వీరందరినీ కనిపెట్టుకుని చూసుకుంటూ ఉండేది ఆవిడ రహస్యంగా. పాండవులందరూ కూడా ద్రౌపదిని చూసుకుంటూ వాళ్ళల్లో వాళ్ళు రహస్యంగా కలుసుకుంటూ కుశల వార్తలు క్షేమ సమాచారములు తెలుసుకుంటూ ఉండేవారు. వీరు పాండవులు తాము పనిచేసే చోట ప్రజలందరూ కూడా మనస్సులో మెచ్చుకునేటట్టుగా సంతోషించేటట్టుగా ప్రవర్తిస్తూ ఉండేవారు. ఓర్పు, జంకు, అణిగిమణిగి ఉండడం, ధర్మం, అప్రమత్తత, మంచి నడవడి, ఈ 6 గుణాలను ఆచరణలో పెట్టే విధంగా నేర్పుగలిగి ప్రవర్తిస్తూ ఉండేవారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క గుణం. ధర్మరాజు దగ్గర ఓర్పు, భీముడి దగ్గర భయం, జంకు, ఎక్కడ బయటపడిపోతామో అతని వల్లే బయటపడాలి, పడితే కొంచెం ఆవేశపరుడు, తనను తాను నిగ్రహించుకోలేడు కోపం వచ్చినట్లయితే. అలాగే అర్జునుడు అంత పరాక్రమశాలి కూడా పేడి రూపంలో ఉన్నాడు కాబట్టి అణిగిమణిగి వినయంగా, అందులోనూ అంతఃపురంలో ఉంటాడు కాబట్టి అణిగిమణిగి ఉండడం. నకులుడు ధర్మం, అప్రమత్తత, సహదేవుడు మంచి నడవడి, అమ్మవారైనటువంటి ద్రౌపదీదేవి. వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క గుణంతో ప్రవర్తించారు. లేదు, ఒక్కొక్కరు అన్ని గుణాలు ఆ సమయాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉండేవారు. అథమాసే చతుర్థేషు బ్రహ్మణస్సు మహోత్సవః ఆసీత్ సమృద్ధో మత్స్యేషు పురుషాణం సుసమ్మతః. తర్వాత 4వ మాసం వచ్చింది. వేసవికాలంలో బహుశా వైశాఖ మాసం వీరు ప్రారంభించినటువంటిది. భారతరీత్యా మనం పరిశీలనగా చూస్తే ఈ కార్యక్రమాన్ని 4 నెలలు గడిచింది, శరదృతువు వచ్చింది. అథమాసే చతుర్థేషు బ్రహ్మణస్సు మహోత్సవః ఆసీత్ సమృద్ధో మత్స్యేషు పురుషాణం సుసమ్మతః. మత్స్యదేశంలో ఉత్సవాలు జరిపారు, రాజుగారే నిర్వహించారు ఆ ఉత్సవాలని. దేశంలో విదేశాల్లో ఉన్నటువంటి మల్లులంతా వచ్చారు రాజ్యసభకి. మల్లుల మధ్య పోటీ. ఒక పెద్ద భీకరాకారుడైనటువంటి పరాక్రమశాలి అయినటువంటి ఒక మల్లుడు వస్తే అతనితోటి పోటీ చేయడానికి ఎవరూ సిద్ధంగా లేకపోతే ధర్మరాజు గారే సలహా ఇచ్చారు, మహారాజా ఇదివరకు హస్తినాపురంలో ధర్మరాజు గారి సభలో ఈ వల్లవుడనేటటువంటి వాడు
అనేక మంది మల్లుల్ని ఓడించాడు, చంపాడు కూడా. అతడు ప్రస్తుతం మీ దగ్గరే ఉన్నాడు వంటశాలలో, అతన్ని పిలిపించండి, అతడు ఇతన్ని ఓడిస్తాడు అని. ధర్మరాజు ఎందుకు ఇలా చేశాడు అంటే, తిని కూర్చుంటే శరీరంలో శక్తి తగ్గుతుంది. తృప్తిగా భోజనం చేసి పడుకుంటే కాస్త శరీరానికి వ్యాయామం కావాలి. కాబట్టి భీముడు అజ్ఞాతవాస కాలంలో విరాట మహారాజు ఆనందం కోసమని చెప్పి మల్లులతోటి, అడవి జంతువులతోటి, క్రూర జంతువులతోటి, భయంకరమైనటువంటి ఎద్దులతోటి, ఆబూతులతోటి యుద్ధం చేసేవాట, పోరాటం చేసేవాట రాజుగారి సంతోషం కోసం. అంతఃపుర స్త్రీలంతా వచ్చి కూర్చుని చూసేవారు. ద్రౌపదీదేవి వచ్చేది, పాపం దుఃఖపడేది, ఇంత కష్టపడుతున్నాడే నా నాథుడు అని. అందుచేత ధర్మరాజు గారు వలలుడు పేరు చెప్పగానే వలలుడిని పిలిచి మల్లయుద్ధం చేయమన్నారు. ఆ మల్లయుద్ధంలో భీముడు వలలుడు గెలిచాడు. వధించాడా లేదా, చంపాడని చెప్పవచ్చు. చంపకుండా ఓడించి విడిచిపెట్టాడు అనడం బాగున్నది. తిక్కనగారు అటూ ఇటూ కాకుండా మల్లులతో పోరాటం, ఆ మల్లునితోటి పోరాటం చేసి ఓడించాడు. సంస్కృతంలో అయితే ఓడించి వదిలేశాడనే చెప్పాలి. మూలంలో జిమూతుడు అన్నారు అతని పేరు. తెలుగులో పేరేమీ పెట్టలేదు. మల్లుడు, ఆ మల్లుణ్ణి భీకరంగా జరిగినటువంటి చక్కగా వర్ణన చేశారు. తిక్కన గారు నెల్లూరు ప్రాంతానికి చెందినటువంటి వాడాయన. ఆయన ప్రధానమంత్రిగా పనిచేశాడు. మనమసిద్ధి ఆస్థానంలో ప్రధానమంత్రిగా, సైన్యాధిపతిగా పనిచేసినటువంటి వాడాయన. ఆ కాలంలో ఉన్నటువంటి మల్లయుద్ధ పోరాట రీతులను చక్కగా వర్ణించారు. ఈ విధంగా మల్లుడితో పోరాటం జరుగుతూ ఉన్నది. ఇంచుమించుగా సంవత్సరం అంతా కూడా పూర్తయిపోయింది. మూల భారతంలో అయితే సుమారు 2 మాసములు అన్నారు, 1.5 నెల. 2 మాసముల వ్యవధి ఉన్నట్టయితే కౌరవులు గుర్తుపట్టేస్తారని, దుర్యోధనుడికి అనుమానం వస్తుందని తిక్కన గారు కొంచెం మార్పు చేసి సుమారు 12వ మాసం నడుస్తూ ఉన్నది. ఇంకా చెప్పాలంటే 13 రోజులు మిగిలింది కీచకవధ అయినటువంటి మరుసటి రోజుకి. కీచకుడు రంగప్రవేశం చేశాడు. కొంతమంది చెబుతారు అతను ఇతర దేశాలకు వెళ్ళి విజయోత్సవంతో వచ్చాడని, విదేశముల మీద దాడి చేసి శత్రురాజులను ఓడించి విజయంతో తిరిగి వచ్చాడని. అది మరి భారతంలో కనపడలేదు. బహుశా ఉంటాడు పట్టణంలో. అయితే అప్పుడప్పుడు అక్కగారిని చూడడానికి వస్తూ ఉంటాడు. అదేవిధంగా ఒకసారి అక్కగారైనటువంటి సుధేష్ణను కలవడానికి వచ్చాడు. ఈ కీచకుడి యొక్క వృత్తాంతం ఏమిటంటే, ఇతడు సూతుడు. ఈ సూతకులము ఎవరు అంటే, క్షత్రియునికి బ్రాహ్మణ స్త్రీ యందు కలిగినటువంటి సంతానాన్ని సూతులంటారు. ఇది విలోమ సంతానం. ఇది బ్రాహ్మణుడు క్షత్రియ కాంతయందు సంతానాన్ని పొందితే అనులోమమే, ధర్మశాస్త్ర ప్రకారం అంగీకరించబడినదే. అదే క్షత్రియుడు బ్రాహ్మణ స్త్రీ యందైతే విలోమం. వీళ్ళని క్షత్రియులకి కింద, వైశ్యులకు పైన పెట్టారు. ఆ కాలంలో రాజులు సూతులతో సంబంధాలు చేసుకోవడం, సూతుల అమ్మాయిని వివాహం చేసుకోవడం అవకాశం ఉన్నది. ఆ సాంప్రదాయం ఉన్నది. విరాట మహారాజు గారికి మొట్టమొదట వివాహమైనది కోసల దేశపు రాజకుమార్తెతో వివాహమైనది. అబ్బాయి కూడా పుట్టాడు. శంఖుడు అతని పేరు. అతడు పరాక్రమవంతుడే. ఆ భార్య మరణిస్తే అప్పుడు 2వ వివాహం ఈ సుధేష్ణుని వివాహం చేసుకున్నాడు. కేకయ దేశపు, సూత దేశం అది కేకయ దేశం. ఆ దేశపు రాజైనటువంటి సూతుడి యొక్క అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఒక భార్యకు 105 కుమారులు, వాళ్ళల్లో పెద్దవాడు కీచకుడు. 106. ఇతనికి 105 సోదరులు.
అందులో పెద్దవాడు కీచకుడు. రెండో భార్య కుమార్తె, ఆవిడ చెల్లెలు కుమార్తె ఈ సుధేష్ణ, విరాట మహారాజు గారి భార్య. పేరుకి విరాట మహారాజు రాజు కానీ రాజ్య నిర్వహణ చూసేదంతా కీచకుడే. రాజ్య సంరక్షకుడుగా అధికారాన్ని చెలాయిస్తూ ఉన్నాడు. యవ్వనంలో ఉంటే అదొక తప్పు, అధికారం ఉంటే అదొక తప్పు, సంపదలుంటే అదొక తప్పు. దానివల్ల మానవుడిలో దుష్ట ప్రవర్తన అలవాటవుతుంది. కీచకుడిలో అన్నీ ఉన్నాయి, అన్ని లక్షణాలు ఉన్నాయి. సంపద ఉన్నవాడు, స్త్రీలంటే చాలా ఇష్టపడేవాడు, సౌందర్య పిపాసి. అతను అక్కగారిని చూడడానికి వచ్చాడు. ఇక్కడ ఈవిడ్ని చూశాడు, సైరంధ్రిని. ఆవిడ యందు మనస్సు లగ్నమైంది అతనికి. వలలో చిక్కిన జింకలాగా కీచకుడు హృదయం రాగబద్ధమైంది, మోహమగ్నమైంది. మనస్సంగమనేటటువంటి అవస్థని చెప్పారు ఇక్కడ. ఆశ్చర్యాన్ని కలిగించే ద్రౌపదీదేవి యొక్క సౌందర్యం కీచకుడు హృదయానికి భరింపరానటువంటిదైంది. ద్రౌపదీ రూప సౌందర్యం అనేటటువంటి ఉచ్చులో ఆ కీచకుడి యొక్క హృదయం చిక్కుకుపోయింది. మన్మధుడనేటటువంటి బలిష్ఠుడైనటువంటి వేటగాని వలలో చిక్కడం వల్ల సింహబలుడు చలించిపోయాడు. పేరు సింహబలుడు కానీ జింకలాగా వలలో చిక్కుకుపోయాడు అతను. వలలో పడిన మృగం వేటగాడి చేత చంపబడుతుంది అనే భావన ఇక్కడ తెలుస్తున్నది. కీచకుడికి మరణం తప్పదు అని. ఈ విధంగా కీచకుడు ఆ ద్రౌపదిని చూచి ఆ సౌందర్యానికి ముగ్ధుడైపోయి, ఎందును ఇట్టి రూపు నరులెవ్వరు గంచిరే. ఇటువంటి అందగత్తెను ఎవరైనా మానవులు చూశారా? నాక కాదు సంక్రందన సూతికింతగిలి కన్గొనజాలదే. నాకే కాదు, ఆ దేవేంద్రుడు కొడుకు కూడా అందాన్ని ఆసక్తితో చూడకుండా మానలేరు. దేవేంద్రుడు కొడుకు జయంతుడు ఒక అర్థం, అతడు అందగాడే. ఇంకొక అర్థం, దేవేంద్రుడు కుమారుడు అర్జునుడు, ఈవిడ భర్తేగా. నాక కాదు సంక్రందన సూతికింతగిలి కన్గొనజాలదే. దీనం ఇందిరానందను ఆజ్ఞయేచి భువనంబులు ప్రబ్బదే. దీనివల్ల కలిగినటువంటి అందాన్ని ఆసక్తితో చూడకుండా ఎవరూ ఉండలేరు. దీనివల్ల కలిగినటువంటి మన్మథేచ్ఛ అతిశయించి, ఇందిరానందనుడంటే మన్మథుడు, విష్ణుమూర్తి కుమారుడు ఆయన. మన్మథేచ్ఛ అతిశయించి లోకాలన్నింటినీ ముంచెత్తదా. ఇత్తలోదరించెందగ కాంపు కాదే. ఫలసిద్ధి పురాతన పుణ్యవృద్ధికి. ఈ సుందరాంగి యొక్క పొందు లభించిన వారి జీవితం నిజంగా పూర్వజన్మల యొక్క పుణ్యాల పంట కదా అనుకుంటున్నాడు. ఈవిడ పేరు పొందినటువంటి ఆ నామం, ఆ అక్షరాలు ఎంత అదృష్టం చేసుకున్నాయో కదా. ఈయంతి ప్రాపున అయ్యనుంగుడు అయ్యనంగుడు పార్వతీసునైనను తక్కనేలకున్ని. మన్మధుడిని చంపినటువంటి వాడు పరమేశ్వరుడు. ఈవిడి యొక్క ప్రాపు లభించినట్లయితే ఆ మన్మధుడు పార్వతీసుడైనటువంటి పార్వతీసుడు అన్నారు. పార్వతీదేవి భర్త అని ఆ పరమేశ్వరుని కూడా దాటిపోతాడట. ఇన్నాతి చెలువంబు కన్న శచీప్రియుండైనను కనుకలి అవియకున్నే. ఈవిని చూసినట్లయితే ఆ శచీపతి అయినటువంటి దేవేంద్రుడు కూడా ఉత్తేజాన్ని పొందుతాడు కదా. ఇత్తన్వి కెనలేని కెదరి పన్నిదము భాషా విభునితోనైన సరవరాదే. భాషాపతి అయినటువంటి బ్రహ్మదేవుడితో కూడా పందెం వేయవచ్చు. ఆయన సృష్టికర్త, ఆయన అందమైన స్త్రీలను సృష్టించేవాడు ఆయన. ఆయనతో పందెం వేయవచ్చట ఈ స్త్రీని చూసినట్లయితే. ఇత్తలోదరి జీవితేసునకు ఇందిరాపతినైన మెచ్చక పలుకదగునే. ఇందిరాపతి అయినటువంటి విష్ణుమూర్తిని కూడా ఎదిరించి మాట్లాడవచ్చట.
ఇందిరాపతి అన్నారు, భాషాపతి అన్నారు, స్త్రీలతో సహా చెప్పారు. అంటే అంతటి మహత్తరమైనటువంటి శచీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి, ఇందిరాదేవిల యొక్క ఆ భర్తలను కూడా వశపరుచుకోగలిగినటువంటి సౌందర్య రాశి ఈవిడ అని ఆవిడ యొక్క ఆనందాన్ని చూసి ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. దీని జన్మంబున తేజంబు నొందిన ఇంతియు పతియును ఎవ్వరొక్కో. ఈవిడికి జన్మనిచ్చినటువంటి ఆ అదృష్టవంతులు ఎవరో కదా. దీని నామాకృతిగా నోచి పడసిన ఇంపగు వర్ణంబులెవ్వి యొక్కో. ఈవిడ పేరు పెట్టడానికి కావలసినటువంటి అక్షరములు ఎంత అదృష్టం చేసుకున్నాయో కదా. దీని వల్లభుడనగా ఇలా సొబగు సొంపెసగవ తిల్లువాడెవ్వడొక్కో. ఈవిడికి భర్తగా విలసిల్లుతూ ఉన్నటువంటి ఆ అదృష్టవంతుడెవరో కదా. దీని వసించుట తానొప్పి పెంపున నేపారు మందిరంబు ఎద్దియొక్కో. ఈవిడ నివసించడం చేత చాలా శుభప్రదమైనటువంటి ఆ గృహం ఏదో కదా. అమ్మాయి పుడితే కావలసినవి 4. ముందు కావలసినవి తల్లి తండ్రి జన్మనిచ్చిన వాళ్ళు, అది చెప్పారు. తర్వాత పేరు, అమ్మాయికి పెట్టేటటువంటి పేరు. 3వది వివాహం, భర్త ఎవరవుతారో. 4వది ఈవిడ నివాసం, ఈవిడ ఎక్కడ ఉంటున్నదో, ఏ ఇంట్లో ఉంటున్నదో, ఈవిడ భర్త ఎవరో అనుకుంటూ ఈ విధంగా వర్ణన చేశారు. ఈ విధంగా ఆలోచిస్తూ పలకరించే ప్రయత్నం చేశాడు. ఆవిడ పక్కకి తప్పుకుని నెమ్మదిగా వెళ్ళిపోతే అక్కగారైనటువంటి సుధేష్ణ దగ్గరకు వచ్చి ఈ ఆవిడ కుశల ప్రశ్నలు అడుగుతుంటే వాటికి సమాధానం చెప్పకుండా ఈ ద్రౌపది గురించే, ఈ సైరంధ్రి గురించే అడుగుతున్నాడు. ఒక్కసారి స్తంభంలాగా కాళ్ళ మీద పడిపోయాడు. ఆవిడ కాళ్ళ మీద, ఆవిడ పాదం పెట్టుకునే పీఠం మీద పడిపోయి, అక్క నువ్వేమైనా సరే ఈవిడిని నా దగ్గరికి పంపించాలన్నాడు. పాపం ఏం చేస్తుంది, పాపం మొహమాట పడుతుంది, తప్పదు. సుధేష్ణాదేవి ఒక మాట అన్నది, సైరంధ్రీదేవి చేరడానికి వచ్చినప్పుడు నీవెవరు, దేవజాతికి చెందిన దానివా, గంధర్వ జాతికి చెందిన దానివా, కిన్నర జాతికి చెందిన దానివా, నీలో ఉన్న సౌందర్యం చూస్తుంటే స్త్రీలమైనటువంటి మాకే మనస్సు అవుతున్నది, మా మనస్సులు జలిస్తున్నాయి అనకూడదు. కానీ నా భర్త ఎప్పుడైనా నిన్ను చూస్తే నీ యందు తగులుకుంటే నాకెంత నష్టము అన్నది. అమ్మా, నేను మానవజాతి స్త్రీనే, సైరంధ్రిని, సైరంధ్రీ జాతి నాది. నీ భర్త వల్ల నాకు వచ్చినటువంటి భయమేమీ లేదు. అతి పరాక్రమవంతులైనటువంటి యవ్వనవంతులైనటువంటి గంధర్వులు 5 నాకు భర్తలుగా ఉన్నారు. వారు నన్ను అనుక్షణము రక్షించి కాపాడుతూ ఉంటారు. నా యందు ఎవరైనా వికారపు చూపులు చూస్తే ఆ రోజే వాళ్ళని వధిస్తారు. వాళ్ళకి ఎంత పరాక్రమం ఉన్నా, ఎంత బలమున్నా. రాబోయే సన్నివేశంలో కీచకుడు మహాపరాక్రమవంతుడు, అతనికి అనేక మంది సోదరులు 105 ఉన్నా కూడా నా భర్తల వారిని ఆ రోజే వధిస్తారని చెప్పింది, భయపడవద్దన్నది. ఇక్కడ ఒక చమత్కారం. సుధేష్ణ ఈ ద్రౌపదిని చూసినట్లయితే, సైరంధ్రిని చూసినట్లయితే తన భర్త అయినటువంటి విరాటుడు మనస్సు పడేసుకుంటాడేమోనని భయపడింది. కానీ తన తమ్ముడు గురించి ఆలోచించలేదు. ఉన్నాడు, ఊళ్ళోనే ఉన్నాడు, పట్టణంలో. అయితే చెబితే వింటాడు, విని నచ్చ చెప్పచ్చు అనుకున్నదో, తమ్ముడైతే పర్వాలేదు, భర్త అయితేనే సమస్య అనుకున్నదో, మొత్తానికి అక్కడ ఆ సన్నివేశంలో ఆ విషయాన్ని చెప్పకుండా దాటించారు. ఇప్పుడు వచ్చాడు కీచకుడు, వచ్చి చూచాడు. నేను హీనవంశాభిజాతం అన్నది ఆవిడ. హీనవంశానికి చెందినదాన్ని అని ఒకటి అర్థం చెప్పవచ్చు. హీనన్ దీనురాలిని, వంశాభిజాతం శ్రేష్టమైనటువంటి వంశానికి చెందినటువంటి దాన్ని అని కూడా ఒక విధంగా అర్థం చెప్పవచ్చు. కీచకుడు అంటున్నాడు సైరంధ్రితోటి, కాత్వం కస్యాసి కళ్యాణి కుతో వాత్వం వరాననే ప్రాప్తా విరాట నగరం తత్వమాచక్ష్వ శోభనే. చక్కటి మోము కలిగినటువంటి ఓ కళ్యాణి, ఎవరు నీవు, ఎక్కడి దానివి, ఎక్కడి నుంచి వచ్చావు ఈ విరాట నగరానికి, నిజము చెప్పు అన్నాడు.
లక్ష్మీ పద్మాలయాకత్వం అధభూతస్సు మధ్యమే హ్రీ శ్రీ కీర్తి రథోక అధోకంతీరాసం కత్వం వరాననే. పద్మములో నివసించి ఉండేటటువంటి లక్ష్మీదేవివా నువ్వు, లేక ఈ పరమేశ్వరివా? హ్రీ శ్రీ కాంతి అనువారంలో నీవెవ్వరివి అన్నది. ద్రౌపదీదేవి సమాధానం చెప్పింది. కీచక ముందు అన్నా అని సంబోధించింది. మానవులకి ఈ లోకంలో తన జాతి భార్య, తాను ధర్మబద్ధంగా వివాహం చేసుకున్నటువంటి భార్య పరలోకములో ప్రేతకార్యం చేస్తుంది. ఆయనకి పరలోకములో వెళ్ళినటువంటి భర్తకి నివాపజలముతోడి తర్పణాలు ఇస్తుంది. అవి అందుతాయి అతనికి. అది తరుగబోనటువంటిది ధర్మము, ధర్మమును కలిగించేది, స్వర్గమును కలిగించేది అని పండితులు చెబుతారు. ప్రియా హి ప్రాణినందారాస్తస్మాత్వం ధర్మభాగ్భవ పరదారారతో మర్త్యో నచ భద్రాణి పత్యతి. ప్రాణులకు భార్య మిక్కిలి ప్రియురాలు కాబట్టి ధర్మపండితుడు కావయ్యా. ఇతర స్త్రీల యందు ఆసక్తి గల మానవుడు శుభమును పొందడు అని చెప్పగలిగింది, చెప్పింది. వింటాడా? వినే రకం కాదతను. ఇంకా దారిలోకి రాడని గట్టిగా చెప్పవలసిందేనని హెచ్చరికగా చెప్పింది. దుర్వారోద్యమ బాహు విక్రమరసస్తోక ప్రతాపస్ఫురద్గర్వంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్మత్పతుల్ గీర్వాణ కృతులేవురిపుడు నిను దోర్లీలన్వ సంగిట్టి గంధర్వుల్ ప్రాణము మానమున్కొనుట తథ్యం బెమ్మెయిన్ కీచకా. కీచకా అని సంబోధించింది. ఇంతకుముందు అన్నా అన్నది కాస్త కీచకాలోకి దిగింది. ఇంకా తప్పలేదు. కొంచెం భయపెట్టకపోతే సంకడని నా భర్తలు 5 గంధర్వులు భర్తలున్నారు. వాళ్ళ చేతిలో ఈరోజే నువ్వు ప్రాణాలు విడిచిపెట్టకు కీచక, మంచిగా జీవించు. తమ యొక్క భుజబల విలాసంతో అవలేలగా పట్టి నీ పరువుని ప్రాణాన్ని హరిస్తారన్నది. మా సూతపుత్రము యస్వామాద్యత్యక్షస్వజీవితం జానైహి పంచభిర్ఘోరైః నిత్యం మామభిరక్షితాం. ఓయి సూతపుత్ర, మోహం పెంచుకోకు. ఈ రోజునే నీ జీవితాన్ని విడిచిపెట్టకు. 5 ఘోర రూపులైనటువంటి గంధర్వులు అనుక్షణం నన్ను కాపాడుతూ ఉంటారు. నచాప్యహం త్వయా లభ్యా గంధర్వాః పతయో మమ తే త్వాం నిహన్యుః కుపితాః సాధ్వలం మా వ్యనీనశః. నేను నీకు చేజిక్కను. నా గంధర్వులు పతులు 5 వారు కోపించినట్లయితే నిన్ను చంపుతారు. వాళ్ళ చేతిలో ఊరక చావకయ్యా అని హెచ్చరించింది. అవసరం వచ్చింది, గట్టిగా చెప్పవలసి వచ్చింది. గంభీరమైనటువంటి పదజాలంతో చక్కటి పద్యాన్ని రాశారు తిక్కన గారు. తప్పించుకొని పక్కకు వెళ్ళింది. అక్కగారిని బ్రతిమాలాడు. నేను ఈరోజే మరణిస్తాను మన్మథుడి యొక్క బాణాల వల్ల. నీవు కనుక ఈవిడని నా దగ్గరికి పంపకపోయినట్లయితే. సుధేష్ణ ఉత్తమురాలు కాదా అంటే ఉత్తమురాలే, పతివ్రతే, మంచి లక్షణములు కలిగినదే. కానీ కొంచెం భయస్థురాలు. తమ్ముడి యొక్క పరాక్రమానికి, అతని యొక్క రక్షణలో ఉన్నాయి మత్స్యదేశము, మత్స్యరాజైన విరాటుడు. భయపడింది కొంచెం తమ్ముడికి. దాంతో మొహమాట పడవలసి వచ్చింది. నేను పంపిస్తాను నీ దగ్గరికి, ఆవిడ అంగీకరిస్తే అనుభవించు అన్నది. ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. సైరంధ్రిని పిలిచింది. సైరంధ్రి, నాకు శిరోవేదనముగానున్నది, చక్కటి మద్యం తాగాలని కోరికగా ఉన్నది. మా తమ్ముడైనటువంటి కీచకుని ఇంటి యందు మేలుజాతి మేలైనటువంటి మద్యములన్నీ ఉంటాయి, లేపనములు ఉంటాయి, వెళ్ళి తీసుకురా అన్నది. పాపం ఏం చేస్తుంది? సేవాధర్మం. అమ్మా,
నేను నీ కొలువులో చేరినప్పుడే చెప్పాను, నేను హీనమైన పనులకు నన్ను నియోగించవద్దని. ఆ నియమంతోటే నన్ను నువ్వు నీ కొలువులో చేర్చుకున్నావు. నన్ను ఈ పనికి పంపించడం తగునా? ఇంకెవరైనా పంపించండి. అతడు నన్ను వికారపు చూపులు చూస్తున్నాడు. ఉదయం చూశాను అతన్నది. ఆవిడ వెంటనే, నీవు నాకు స్నేహితురాలివి, ఈ విధంగా మాట్లాడడం తగునా? స్నేహానికి ఇదేనా విలువ అని చెప్పి అలా చెప్పింది. పాపం ఏమీ మాట్లాడలేకపోయింది. ఇక్కడ ఒక మంచి పద్యం రాశారు, ధర్మానికి సంబంధించినటువంటి పద్యం. శరణాగత రక్షకులైనటువంటి సజ్జనుల లక్షణాలు చెప్పేటటువంటి పద్యం ఇది. ఇందులో సజ్జనుల యొక్క ప్రవర్తన పాండవులకు చెందుతుంది, పెద్దల యొక్క ప్రసక్తి విరాటుడికి చెందుతుంది. సాధులు సేరి నెమ్మిగా నిజ స్థిర వృత్తము దుష్టకోటి చే బాధల పొందకుండా తమ పాల వసించిన పెద్దవారు దిక్కై ధరించి వారికొక ఆపద పుట్టక ఉండగాచుట ఒప్పై ధర కీర్తికెక్కదే అపాయము చేసిన నింద పుట్టదే. అమ్మా మహారాణి సుదేష్ణాదేవి, సజ్జనులైనటువంటి వాళ్ళు తమ సత్ప్రవర్తన చెడ్డవారి చేత చెరచబడకుండా కాపాడుకోవడం కోసం పెద్దలను ఆశ్రయిస్తే, ఇక్కడ కీచకుడి వల్ల ఈవిడి యొక్క సత్ప్రవర్తన గాయపడుతూ ఉంటే, చెరపట్టబడుతూ ఉంటే పెద్దవారైనటువంటి సుధేష్ణను ఆశ్రయిస్తున్నది ఈవిడ. వారికి ఆశ్రయమిచ్చి కాపాడాలి, వారి యొక్క యోగక్షేమాల భారం వహించి వారికి ఎటువంటి ఆపదలు కలగకుండా కాపాడాలి, అన్ని విధాలా రక్షించాలి. అలా చేస్తే వాళ్ళు కీర్తిని పొందుతారు. అట్లాగాక వారిని అపాయానికి గురి చేస్తే నిందల పాలవుతారమ్మా అని చెప్పింది. అయినా సుధేష్ణ వినలేదు. తీసుకువెళ్ళమనే చెప్పింది, తీసుకురమ్మని చెప్పింది పద్యం. ఇంకా తప్పనిసరి పరిస్థితిలో బయలుదేరి వస్తూ అంతఃపురంలో నుంచి బయటికి వచ్చేసరికి సూర్యుడు కనిపిస్తూ ఉన్నాడు. ఆ సూర్యుడికి నమస్కారం చేసుకున్నది. పాండుపుత్రులకేను తప్పని మనంబు కలుగుదాననయేని ఓ కమలమిత్ర, కీచకుని దశ నన్నొక కీడు తెరవు ఒరయకుండగ రక్షింపు కరుణతోడా. ఓ సూర్యదేవా, సూర్యభగవానుడా, నేను పాండవులను తప్ప ఇతరులను భర్తలుగా భావించినటువంటి పతివ్రతనే అయినట్లయితే నాకు కీచకుడి వల్ల ఈ రోజున ఏ విధమైనటువంటి ఆపద కలగకుండా, ఏ విధమైనటువంటి అపాయం కలిగేటటువంటి దారులు ఏర్పడకుండా దయతో రక్షించవలసినది అని ప్రార్థన చేసుకున్నది సూర్యనారాయణుడు. ఆయన నారాయణుని యొక్క అంశే సూర్యభగవానుడు. అంటే శ్రీమన్నారాయణునినే ప్రార్థించిందన్నమాట. అప్పుడు ఒక రాక్షసుడిని పంపించాడు ఆవిడ రక్షణ కొరకు. ఆ రాక్షసుడు ద్రౌపదికి కనపడకుండా రహస్యంగా వెనకాలే వస్తూ ఉన్నాడు. ఇక్కడ కీచకుడు తపన పడిపోతూ ఉన్నాడు. సైరంధ్రిని పంపుతుందా అక్క, మాట తప్పుతుందా? తన రాజ్యక్షేమం కోరుకున్నదైతే తప్పక పంపించి తీరాలి. సైరంధ్రి వస్తుందా, రాకుండా ఆగుతుందా అని చెప్పి తనలో తాను తపన పడుతున్నాడు. మద్యం సేవిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి పరిచారికలంతా కూడా ఆయనని అలంకరణలు చేస్తూ ఉన్నారు. శరీరానికి అందమైనటువంటి లేహ్యములు పూస్తూ ఉన్నారు. దృష్టంతా సైరంధ్రి మీదనే. ఇంతలో సైరంధ్రి వచ్చింది. మహారాణి గారికి మద్యం కావాలి, ఇవ్వమన్నది. నేనెవరి చేతైనా పంపిస్తానులే, ఆవిడ దాహంతో ఉన్నారన్నది. ఇక నేనిక్కడ ఇంకా దాహంగా ఉన్నాను, నేను నీ యందు విరహదాహం, నా కోరిక తీర్చన్నాడు. మీదపడి చెయ్యి వేసి పట్టుకోబోతే ఆ రాక్షసుడు ద్రౌపది యందు ప్రవేశిస్తే ఒక తోపు దోసింది, వెనక్కి పడ్డాడు. వెంటనే పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది, కూడా పడ్డాడు.
మదపటేనుగు నడిచేటటువంటి తీగను వేగంగా పట్టబోయినట్లుగా, రాక్షసుడు భూలోకానికి దిగి వచ్చిన దేవకాంతను పట్టుకోబోయినట్లుగా, పెద్ద గ్రద్ద ఆడుపాముని వేగంగా ఒడిసి పట్టుకోబోయినట్లుగా, గండుపిల్లి గోరువంక పిల్ల మీదకు దురుసుగా దూకి పట్టడానికి పరిగెత్తినట్టుగా, కీచకుడు మిక్కిలి కోపంతో కోమలాంగి అయినటువంటి ద్రౌపది వెంటబడి పరిగెత్తాడు. ఏమాత్రం జంకు లేకుండా. ఆవిడ ఎక్కడికి వెళ్ళాలి రక్షణ కోసం? అంతఃపురానికి వెళితే రక్షణ దొరకదు. తనను రక్షించవలసినటువంటి సుదేష్నే పంపించింది తమ్ముడి దగ్గరికి. అనుకోకుండా ఆ రోజున బహిరంగ సభ జరుపుతున్నాడు మహారాజు గారు. ఒక్కొక్క పర్యాయం 4 రోడ్ల కూడలిలో సభ పెడతారు. ప్రజలందరూ వచ్చి వారి సమస్యలు మహారాజు గారికి చెప్పుకుందుకు వీలుగా. అటువంటి సమావేశం ఈ రోజున జరుగుతూ ఉన్నది. మహారాజ సభ వైపుకు వెళ్ళింది ఆవిడ. కూడా వస్తున్నాడు కీచకుడు, దగ్గర దాకా వస్తున్నాడు. ఒక తోపు తోశాడు, కాలితో కూడా తన్నాడట. తోపు త్రోసి తాచెన్ అన్నారు తిక్కన గారు. తాకెన్, కాలితో తన్నాడు. తాం కీచక ప్రధావంతీం కేశపాసే పరామృశతు అథైనం పశ్యతో రాజ్ఞః పాతయిత్వా పదాదధీత్. పరిగెత్తుతూ ఉన్నటువంటి ఆమెను వెంటబడి కీచకుడు పట్టుకుని జుట్టు పట్టిలాగి రాజు చూస్తూ ఉండగా పడవేసి కాలితో తన్నాడన్నారు. తిక్కన గారు ఇలా నేరుగా చెబితే బాగుండదని కాలుతో తన్నాడంటే పడద్రోసెన్, పడతాకెన్ అంటే తన్నినట్టుగా కూడా అర్థం చెప్పవచ్చు. అదే సభలో కూర్చొని ఉన్నారు కంకుపట్టు గారు, వలలుడు కూడా ఉన్నాడు ఈ సభలో. చూశాడు. ఒక్కసారి ఒళ్ళు మండిపోయింది. అతని కోపాన్ని ఆపుకోలేకపోతున్నాడు వలలుడు. కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు రాల, అంగముల్ కనలగా సంద్రఘర్మ సలిలంబులు క్రమ్మ, నితంతదంత పీడన రట దాస్యరంగ వికట భ్రుకుటీ చెటుల ప్రవృత్త నర్తన ఘటనా ప్రకార భయద స్ఫురణ పరిణద్ధమూర్తి అయి. దీర్ఘ సమాసం వాడారు ఇక్కడ ఆ భీముడి యొక్క కోపాన్ని చూపించడానికి. నితంతదంత పీడన రట దాస్యరంగ వికట భ్రుకుటీ చెటుల ప్రవృత్త నర్తన ఘటనా ప్రకార భయద స్ఫురణ పరిణద్ధమూర్తి అయి. ముఖమనేటటువంటి రంగస్థలం మీద వంకలు తిరిగినటువంటి కనుబొమల యొక్క ముడి యొక్క కదలికల వల్ల ఏర్పడినటువంటి నాట్యం వంటి అమరిక యొక్క పద్ధతి చేత భీముడు ఒక్కసారిగా చూశాట. చెమటలు పట్టాయి మొహం నిండా, కన్నుల నుంచి నిప్పులు రాలేయట, ఒడలంతా ఉడికిపోయింది, చెమట బిందువులు కమ్మాయి. కోపంతో ఎడతెగకుండా పళ్ళు పటపటా కొరుకుతున్నాడు. ఆ పక్కనే చూస్తే ఒక చెట్టు కనిపిస్తూ ఉన్నది, పచ్చడి చెట్టు. నేల ఆకాశము కలిపి తాళాలుగా చేసి ఆ వాయిస్తాడా అన్నట్టుగా ఉన్నట్ట. కుల పర్వతములను కూల్చివేసి ఒక పర్వతాన్ని ఒక చేత్తో, ఒక పర్వతాన్ని ఒక చేత్తో చేసి ఆడాలన్నట్టుగా లేదా కాలితో తన్నాలన్నట్టుగా ఆ సముద్రాలు సప్త సముద్రములను ఇక్కడ అక్కడ పెట్టి ఆ బురద ఒంటి నిండా పూసుకోవాలన్నట్టుగా 4 దిక్కులు ఒక చోటకి తీసుకొచ్చి పిసికి ముద్ద చేసే ఆలోచన వచ్చినట్లుగా ఆ విధంగా అతడు భయంకరమైన చూపుతో ఆ పక్కనే ఉన్నటువంటి ఒక వృక్షాన్ని చూశాడు. పచ్చటి వృక్షం అది. ఈ పరిస్థితి అంతా గమనిస్తున్నాడు. అక్కడ కీచకుడు రావడం, ద్రౌపదిని తన్నడం, పడత్రోయడం, దిక్కులేని స్థితిలో ఆవిడ ఉండడం. ఇక్కడ వలలుడేమో కోపంతో ఒళ్ళు ఊగిపోతూ ఉండడం, శరీరం అంతా గమనించాడు ధర్మరాజు గారు. నాయనా వలలుండెక్కడ సూచే ఒండొక అసేవ్యక్ష్మాజముల్ పుట్టవే. ఈ చెట్టును పడగొడతావు ఎందుకయ్యా? చెట్టుకేసి చూస్తున్నావు, పచ్చడి చెట్టిది,
నీకక కాయలు కాయని పండ్లు పండనటువంటి చెట్లు ఇంకెక్కడా దొరకలేదా? ఫలితంబై వరశాఖలొప్పగా అనల్ప ప్రీతి సంధించుచున్ విలసఛాయనుపశ్రిత ప్రతతికిన్ విశ్రంతి కల్గింపగా విశ్రంతి కావింపగా కలయి భూజము వంట కట్టియలకై ఖండింపగా నెటికిన్. ఎందుకయ్యా ఈ చెట్టుకేసి చూస్తున్నావు? ఎక్కడా సాధారణ వృక్షములే కనిపించలేదా? పచ్చడి చెట్టు ఇది, మనకు ఆశ్రయం ఇస్తున్నది, నీడనిస్తున్నది. అంటే విరాటరాజును కూడా చంపాలని ఉద్యుక్తుడైపోయాడు భీముడు. కీచకుడిని వారించనేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి విరాటరాజు అతని సైన్యాన్ని మొత్తాన్ని చంపాలని ఉద్యుక్తుడవుతున్నాడు. మనకు రక్షణ ఇస్తున్నది, కృతజ్ఞతాభావంగా ఉండాలి ఈ వృక్షం విషయంలో మనం. అందుచేత వద్దన్నాడు. భీముడు గ్రహించుకున్నాడు. భీముడికి ఆవేశం వచ్చినా భయపడుతూ ఉంటాడు, ఎక్కడ బయటపడిపోతామోనని. ఒకవేళ పాండవులు ద్రౌపది బయటపడ్డారంటే దానికి కారణం భీముడే అవుతాడు. అందుచేత ధర్మరాజు ముందే హెచ్చరించాడు, నాయనా భీమసేన జాగ్రత్త, ఇంతటి భీకర శరీరం, ఇంతటి ఆవేశపరుడివి, నువ్వే విధంగా ఉండగలవు నాయనా అన్నాడు. ఏం పర్వాలేదన్నయ్య గారు, వంటశాలలో ఉంటానన్నాడు. పక్కకెళ్ళి కూర్చున్నాడు, ఎవరికీ సంబంధం లేకుండా. అవసరం వస్తేనే వస్తాడు. ఆ రోజున మల్లుడితో యుద్ధం చేయమన్నప్పుడు కూడా భయపడ్డాట భీముడు. ఏదో ఓడిపోతానని భయం కాదు, ఎక్కడ బయటపడిపోతానో గుర్తించబడతానోనని భయం. ధర్మరాజు గారి వంక చూశాడు, ఆయన కనుసైగ చేశాడు, పర్వాలేదు పోరాటం చెయ్యని. అప్పుడు ఉత్సాహంతో పోరాటం చేశాడు భీముడు. ఇక్కడ చూశాడు, ఆవిడ చూసి ఏదో మాట్లాడబోతూ ఉంటే ధర్మరాజు గారు ద్రౌపదితో అంటాడు, వీరపత్నులు భర్తల అడుగుజాడల్లో నడిచేటప్పుడు కొన్ని కష్టములు వస్తూ ఉంటాయి. శుశ్రూషతో నలిగేవారు పతిలోకాన్ని చేరతారు. ఈ కష్టాలకు తట్టుకొని నిలబడి ధర్మబద్ధంగా ధర్మభావనతో ఉండగలిగినట్లయితే పతి పొందిన లోకాన్ని పొందుతారు స్త్రీలు. మన్యేన కాలం క్రోధస్య పశ్యంతి పతయస్తవ తేన త్వం నాభిధావంతి గంధర్వాః సూర్యవర్చసా. నీ పతులు సూర్యుని వంటి తేజస్సు కలిగినటువంటి పరాక్రమం కలిగినటువంటి గంధర్వులు, వాళ్ళు చూస్తూనే ఉంటారు. బహుశా ఇది కోపానికి తగినటువంటి సమయం కాదని వాళ్ళు అనుకుని ఉంటారు. కాబట్టే నీకై పరిగెత్తుకు రాలేదు. స్త్రీలు యజ్ఞాలు చెయ్యక్కర్లేదు, శ్రాద్ధాలు పెట్టక్కర్లేదు, ఉపవాసాలు చెయ్యక్కర్లేదు, ఉండక్కర్లేదు. భర్త శుశ్రూష చేసుకుంటే చాలట వాళ్ళకి స్వర్గం లభిస్తుందట. ఇక్కడనే వ్యాసమహర్షి రాసినటువంటి మూలంలోనే ఒక శ్లోకం ప్రక్షిప్తమంటారు, ఎవరో చేర్చారేమోనని. కొంచెం ఈ కాలానికి పనికిరానటువంటి శ్లోకమే, సందర్భం లేనటువంటి శ్లోకమే ఒకటి రాశారు, అది కూడా చూద్దాం. పితా, ధర్మరాజు అంటున్నట్ట ద్రౌపదితోటి, పితా రక్షతి కౌమారే భర్త రక్షతి యౌవనే పుత్రస్తు స్థావిరే భావే న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి. బాల్యంలో స్త్రీని, అమ్మాయిని తండ్రి రక్షిస్తాడు, యవ్వనం వచ్చాక భర్త రక్షిస్తాడు, వృద్ధాప్యంలో కుమారుడు రక్షిస్తాడు. అంతేనే కానీ స్త్రీ స్వాతంత్ర్యమర్హతి, స్త్రీకి స్వాతంత్ర్యం లేదన్నట్ట ధర్మరాజు. ఈ మాట నేనంటే చాలామందికి కోపం వస్తుంది ఇప్పుడు. కాబట్టి ఇది ప్రక్షిప్త శ్లోకం అన్నారు, ఎవరో చేర్చి ఉంటారు. నీ భర్తలు కోపిస్తే వారి మీదకి దేవేంద్రుడైనా సరే రాలేడు. వాళ్ళు సమయం చూసుకుని ఇది సమయం కాదని అనుకుంటూ ఉంటారు. కాబట్టి నీవు జాగ్రత్తగా అంతఃపురానికి వెళ్ళిపోవలసినది అన్నాడు. ఒకవేళ నీ భర్తలు ఏదైనా ప్రతిజ్ఞ పట్టి ఉన్నారేమో, అందుకే రాలేదేమో, గుర్తు తెచ్చుకో. ఓర్పును మించినటువంటి ధర్మం లేదు. క్షమా సత్యం క్షమాదానం క్షమాధర్మ క్షమా తపః క్షమావతామయం లోకః పరలోకః క్షమావతాం. ఓర్పే సత్యం, ఓర్పే దానం. ఆ ఓర్పే అంటే క్షమయే ధర్మం, ఓర్పే తపం. క్షమ కలవారికి
ఈ లోకము క్షమ కలవారికే ఈ లోకం, క్షమ కలవారికే పరలోకం. కాబట్టి వనిత అంతఃపురానికి వెళ్ళవలసినది. రాజుగారు ఇక్కడ జోదమాడుతూ ఆనందంగా గడుపుతూ ఉంటే వారి వినోదానికి ఆటంకం కలిగిస్తున్నావు నువ్వు, సమయాలు తెలియకుండా ఉన్నావు అని చెప్పి కొంచెం ఇంకా కదలట్లేదు. ఆవిడ తటపటాయిస్తున్నది. పాపం భయం ఎక్కడికి ఎడుతుంది? అంతఃపురానికి ఎడితే రక్షణ కరువయింది. రక్షణ ఇవ్వవలసినటువంటి రాజుగారు ఏమీ మాట్లాడకుండా కిమ్మనకుండా కూర్చునున్నాడు ఆయన. ధర్మరాజే మాట్లాడవలసి వస్తున్నది. కంకుభట్టు అకాలజ్ఞాసి సైరంధ్రీ శైలూషీవ విరోధిషీ విఘ్నం కరోషి మత్స్యానం దీవ్యతం రాజసంసదీ. ఇక్కడ కంకుభట్టు ఆ రూపంలో ఉన్నటువంటి ధర్మరాజు సైరంధ్రీ రూపంలో ఉన్నటువంటి ద్రౌపదితోటి నిస్సంకోచంగా మాట్లాడుతూ ఉంటే ఎవరికీ సందేహం వచ్చే అవకాశం లేదు. మామూలుగా పెద్ద ఆయన సలహా ఇస్తున్నాడనే అనుకుంటారు అక్కడ ఉన్నటువంటి ఆ సభికులంతా కూడా. ఓ సైరంధ్రీ, సమయాలు తెలుసుకోవడం లేదు నువ్వు. నట్టు ఒకత్తిలాగా ఓ నాట్య కళాకారునిలాగా పెద్దగా ఏడుస్తున్నావు. రాజ్యసభలో జూదమాడుతున్నటువంటి విరాటరాజుకు విఘ్నాన్ని కలిగిస్తున్నావు. వెళ్ళు, గంధర్వులు నీకు ప్రయోజనం చేస్తారు, ప్రియం చేస్తారు. నీకు కీడు చేసి బాధ పెట్టిన వాణ్ణి వాళ్ళు రూపు మాపుతారన్నారు అని చెప్పి ధర్మరాజు చెప్పాడు. తిక్కన గారు అంటారు, పలుపోకల పోవుచు విత్సల విడి నాట్యంబు సలుపు చాట్పున ఇచటన్ కులసతుల గరువ చందము తొలగగ ఇట్లు నికి తగునే తోయజవదనా. నాట్యకత్తెలాగా ఇక్కడున్నావు నువ్వన్నారు. ఒళ్ళు మండిపోయింది ఆవిడికి. అవును, నేను నాట్యకత్తెనే. నాదు వల్ల భుండు నటుడింత నిక్కంబు. నా భర్తల్లో ఒక ఆయన నటుడే, నాట్యం చేస్తాడు. పాపం ఇక్కడ లేడు ఆయన, పేడివాడుగా అంతఃపురంలో ఉత్తరా మొదలైనటువంటి అంతఃపుర కన్యలకి నాట్యం నేర్పుతూ ఉన్నాడు. ఆయన లాక్కొచ్చింది ఇక్కడికి. పెద్దవారి ఎట్ల పిన్నవారు కానపతుల విధమ కాకయే శైలూషికాదనంగరాదు. కంకభట్ట, నేను నా భర్త వంటి దాన్ని, అందుచేత నేను నర్తకినే. అంతేకాదు, నా భర్తల్లో పెద్ద ఆయన జోదం ఆడతాడు కాబట్టి నాకు గౌరవం ఎక్కడుంటుంది? జోదరి యొక్క భార్యకి పెద్దరికం గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి ఏడుస్తూ దుఃఖపడుతూ దుమ్ము పట్టేసి ఉన్నది కింద రోడ్డు మీద వీధిలో పడేసి తన్నుతూ తీసుకొచ్చాడు. అలాగే వచ్చింది పాపం. చూడగానే నటన మొదలుపెట్టింది. సురేష్, సైరంధ్రీ ఏమైంది? నీకెవరు అపకారం చేశారు? వాళ్ళని వెంటనే శిక్షిస్తాను, చెప్పు నాకన్నది. అమ్మా, అంతా తెలుసు, ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? నీకంతా తెలుసు కదా, నువ్వేమీ నాకేమీ చెయ్యక్కర్లేదులే. నా భర్తలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. నాకు అపకారం చేసిన వాడిని వాళ్ళు ప్రాణాలతోటి మిగలనివ్వరన్నది. ఎంతో బతిమాలారు. స్నానం చేయి, మంచి వస్త్రాలు కట్టుకో, భోజనం చెయ్యని తోటి పరిచారికలు. భోజనం చేయలేదు, బట్టలు మార్చుకోలేదు, అలాగే పడుకుని ఏడుస్తూ పక్కంతా తడిసిపోయింది పాపం. ఇంకా సాయంత్రం అయ్యాక చీకటి పడ్డాక అందరూ నిద్రలోకి ఉపక్రమించాక లేచి ఏం చేయాల? ముఖం గడుక్కుని చీర మార్చుకుని, ఇటువంటి సమయంలో తనను కాపాడగలిగినటువంటి వాడు వలలుడొక్కడే, భీమసేనుడు అని నెమ్మదిగా ఆ చీకటిలో వంటశాలకు వచ్చింది. నిద్రపోతూ ఉన్నాడు ఆయన. నిద్ర పడుతుంది పాపం అతనికి. కొంచెం అలికిడి చేసి తట్టింది చేతితో. ఎవరు అన్నాడు. నేను అన్నది. అర్థమైపోతుంది భార్యాభర్తలు అలా మాట్లాడుకుంటే. ఏమిటి సైరంధ్రి, ఏం జరిగింది చెప్పు? ఆయనకేం తెలియదు పాపం. సభలో జరిగిందే తెలుసు కానీ అంతఃపురంలోనూ కీచుకునింటి వద్ద జరిగినటువంటి విషయం అతనికి ఏమీ తెలియదు. అయినా ఆవిడ నోటితోటే వినాలని. నన్ను పరాభవించి, భీమసేన నన్ను పరాభవించి సదనంబున కుంజని కీచకుండు
మున్నున్న తెరంగు తప్పక సుఖోచిత శయ్యను నిద్రసేయా నీ కన్ను మొగుడ్చు నూరటకు కారణమెయ్యది భీమసేన మీ అన్న పరక్రమంబు వలదన్నను కోదయమాలి తక్కట. నన్ను పరాభవించినటువంటి ఆ కీచకుడు హాయిగా పక్క మీద పడుకుని హాయిగా నిద్రపోతున్నాడు. ఇక్కడ నీకు నిద్ర రావడానికి కారణం ఏమిటి? వాడు బ్రతికి ఉండడానికి అవకాశమే ఉండకూడదు. నీ అన్న వద్దని వారిస్తే నువ్వు అతని యందు కోపాన్ని వదిలిపెడుతున్నావా? నాయ మీద దయలేదా? మీ యొక్క మంచితనం వల్ల నేను ఎన్నో పర్యాయములు ఇబ్బంది పడ్డాను. ఆ రోజున దుశ్శాసనుడు సభలో నన్ను పరాభవించాడు, వస్త్రాలు అపహరించి వస్త్రాలను ఊడదీసే ప్రయత్నం చేసి. అలాగే అరణ్యవాసం చేస్తూ ఉంటే సైంధవుడు వచ్చి అక్క వరసైనటువంటి చెల్లెలు వరసైనటువంటి నన్ను బలవంతంగా తీసుకుపోయాడు. వాణ్ణేం చేయలేదు మీరు. ఇప్పుడు ఇదిగో ఈ విధంగా ఈ కీచకుడి చేత అవమానాన్ని పొందుతున్నాను నేనన్నది. అకట ఆడుకూయును ఆలకూయును లాతి వారికైన అరయు వలయునన్నా. ఆడుదాని ఏడుపుని ఆవుల అరుపుని పరులకైనా సరే గమనించి రక్షించాలి. ఆపదలో ఉన్నటువంటి స్త్రీలు కానీ మన ఇంట్లో వాళ్లే అక్కర్లేదు, ఎవరైనా బయట వాళ్ళైనా సరే. అలాగే గోవుల యొక్క అరుపు విన్నంతనే వెళ్ళి రక్షించి కాపాడాలి. నన్ను కీచకుండు తన్నంగా ఎట్టులు చూడనేర్చే ధర్మసూనుడపుడు. ఆ సభలో మీ ముందర విరాటరాజు సమక్షంలో నన్ను కాలితో తన్ని పరాభవిస్తే ఏ విధంగా ధర్మసూనుడు ధర్మరాజు చూడగలిగాడన్నది. మా భీముడు అంటున్నాడు, మా ధర్మం జహి శుశ్రోణి క్రోధం జహి మహామతే. ఓ సుందరి, ధర్మాన్ని విడిచిపెట్టవద్దు, క్రోధమును విడిచిపెట్టు, కొంచెం కాలం ఓపిక పట్టు. ఒక నెల మీద సగం ఉందని మూలంలో చెప్పారు, తెలుగులో కొంచెం మార్పు చేసి 15 రోజులు సుమారుగా అని చెప్పారు. మనం బయటపడిపోతాం, నువ్వు మహారాజు గారి భార్య అవుతావు. మనం జాగ్రత్తగా ఈ అజ్ఞాతవాసాన్ని కనుక పూర్తి చేసుకున్నట్లయితే, ఈ అజ్ఞాతవాసం చెడిపోతే మన ఇద్దరం కారణమవుతాం, దానికి అందరూ బాధపడవలసి వస్తుంది. అందుచేత జాగ్రత్తగా ఉండన్నాడు. నీ మంచితనం చూసే నన్ను కీచకుడు ప్రతిరోజు కోరుతున్నాడన్నది. ధర్మరాజును కూడా ముందు కొంచెం 2-3 మాటలు అన్నది. ధర్మరాజు చేయలేదు, నాకు రక్షణనివ్వలేదు అని. ధర్మరాజు ధర్మబద్ధుడై ఉన్నాడు, ధర్మానికి కట్టుబడి ఉన్నాడని చెప్పి భీముడు చెబితే ధర్మరాజు గొప్పతనాన్ని తెలుసు కనుక ఆయనను ప్రశంసిస్తున్నది ఇక్కడ. యవ్వని వాకిట ఇభమద పంకంబు రాజభూషణ రజోరాజి నడగు యవ్వని చారిత్రమెల్లలోకములకు వజ్జయై వినయంబు వరపు గరపు యవ్వని కడగంట ఇవ్వటిల్లెడు చూట్కి మానిత సంపదలీను చుండు యవ్వని గుణలతలు 7 వారాసుల కడపటి కొండపై కలయ ప్రాకు అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వంధకార వైరి వీర కోటీరమణి వేష్టితంఘ్రితలుడు కేవల మర్త్యుడే ధర్మసుతుడు. ఈ పద్యం ద్రౌపది చెప్పినటువంటి మాటలు. రాజసూయ ఆధ్వర్యంలో ఎందరో రాజులు, అనేక దేశాల రాజులు వచ్చి ఆయనకి నమస్కారం చేశారు. మదపుటేనుగుల యొక్క మదజలము కాలువలుగా ప్రవహిస్తూ ఉంటే ఆ బురద నీటిని ఆ రాజుల యొక్క కిరీటములు శరీరముల గుండే అలంకారముల నుంచి రాలినటువంటి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తోసుకుని వస్తూ ఉంటే ఆ రాపిడికి రాలినటువంటి ఆ బంగారపు పొడి రత్నముల పొడి బురదలాగా కప్పేసేట. అంతమంది వచ్చారని, అంత గొప్పవాడాయన. అటువంటి వాడు సామాన్యుడా? ఎవరి ప్రవర్తన లోకాలన్నిటికీ ఆదర్శమై వినయవర్తనానికి వరవడి పెడుతుందో అటువంటి ధర్మరాజు సామాన్యుడా?
ఎవరి కటాక్ష వీక్షణం గొప్ప సంపదలను కలగజేస్తుందో ధర్మరాజు తలుచుకుంటే చాలట, కటాక్షంతో చూపు చూస్తే చాలట. ఒక యాచకుడికి దానం చేస్తే ఆయన ఇంక మళ్ళీ జీవితంలో యాచించవలసినటువంటి అవసరమే లేదట. అటువంటి పరాక్రమం అనేటటువంటి పెద్ద దీపం శత్రువుల గర్వమనేటటువంటి చీకటిని దూరంగా పారద్రోలుతుంది. అటువంటి ధర్మరాజు మహామహితాత్ముడు అన్నది చూస్తూ ఉన్నాను. రోజు అర్జునుడు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నాడో, నకులుడు ఆ గోవుల ఆ గుర్రముల మధ్యలో ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నాడో, సహదేవుడు మీరు చూడండి ఎంతో రాజభోగములు అనుభవించినటువంటి మీరు ఈ విధంగా కష్టపడుతున్నారే వంటశాలలో వంటలు చేసుకుంటూ అని చెప్పింది. మనం రహస్యంగా చేయాలి. రేపటి రోజున కీచకుడు ఉండడానికి వీర్లేదు. ధర్మరాజు వద్దన్నా సరే, నీవు మనస్సు మార్చుకుని కీచకుడిని క్షమించమని అడిగినా సరే, కీచకుడిని నేను చంపుతాను, చంపకుండా విడిచిపెట్టనన్నాడు. ఆవిడ ఇంకొక మాట అన్నది, వాని తెగ చూడవైతేది వాయుపుత్ర భీమసేన, అతన్ని కనుక నువ్వు వధించకపోయినట్లయితే నీవు కనుగొన, నువ్వు చూస్తూ ఉండగా ఉరినైనా నీరనైనా అగ్నినైనా విషంబునైనా మేను తొరగుదును ఎట్టనీయాన సుమ్ము. నేను ప్రాణాలు విడిచిపెడతాను, విషం తీసుకుని కానీ కత్తితో కానీ నీటిలో మునిగి కానీ. ఆలోచన చేశాడు. ఏదో ఒక విధంగా ఒక రహస్య సంకేత స్థలానికి రమ్మని చెప్పు, అతన్ని నేను అక్కడ వధిస్తాను. రహస్యంగా జరగాలిది. దగ్గర దాకా వచ్చామిక. ఇప్పుడు మనం బయటపడడం చాలా ప్రమాదం, మనందరికీ కూడా ప్రమాదం, ఆరుగురికి కూడా అని అన్నాడు. మరుసటి రోజు తెల్లవారింది. ఇంటికి వచ్చి తెల్లవారుతుండగా వచ్చి స్నానం చేసి పనులకు హాజరయ్యింది. ఇంతలో కీచకుడు వచ్చాడు. ఈవిడ వినాలని అక్కడా ఇక్కడా తచ్చాడుతూ వాళ్ళతో వీళ్లతో మాట్లాడుతూ కాలికి ఉన్నటువంటి మట్టెలు నేలకి రాసి చప్పుడు చేస్తూ, అప్పట్లో మగవాళ్ళు కూడా ధరించేవారేమో, లేకపోతే సంపన్నులు ధరించి ఉంటారు కాలికి మట్టెలని. దగ్గరగా వచ్చాడు. వచ్చి ఇంకా సైరంధ్రి, మన్మథుడి యొక్క బాణాల యొక్క బాధలు పడలేకపోతూ ఉన్నాను నేను, ఏదో విధంగా నన్ను కరుణించు, లేకపోతే బలవంతంగానైనా నేను నిన్ను అనుభవించవలసి వస్తుందన్నాడు. మాట యొక్క వేగం పెరిగింది. ముందు మెత్తగా మాట్లాడిన వాడు మాట గట్టితనం వస్తున్నది. చూసింది ఇంక వీడిని జాగ్రత్తగా పక్కకి తప్పించకపోతే ఇబ్బంది కలుగుతుంది, ఇక్కడే ఇబ్బంది పెడతాడని భావించినటువంటి ఆవిడ, పురుషులు తమ మనస్సులో ఉన్నటువంటి కోరికను దాచుకోలేరు, బయటికి చెప్పుకుంటారు. స్త్రీలకి మనస్సులో కోరిక ఉండవచ్చు, కానీ బయట పెట్టుకోరు, వాళ్ళు రహస్యంగా ఉంటారు. కాబట్టి స్త్రీల మనసెరిగి ప్రవర్తించాలి, రహస్యాన్ని బయట పెట్టుకుంటామా అని చెప్పి సంకేతంగా నర్తనశాలకు రమ్మని అడిగింది. చక్కటి ప్రదేశం నర్తనశాల. పగలంతా కూడా రాసకన్యలు, రాజుగారమ్మాయి, చెలికెత్తెలు అందరూ కూడా నాట్యం నేర్చుకున్న తర్వాత సాయంత్రం ఎవరూ లేకుండా చీకటిగా ఉండే నర్తనశాల అనువైనటువంటి ప్రదేశం అనుకున్నాడు. ఆనందించాడు, వెళ్ళాడు. తప్పకుండా వస్తావు కదా అన్నాడు. తప్పకుండా వస్తా, మీరొక్కరే రావాలన్నది. మళ్ళీ ఎవరినైనా తీసుకొస్తాడేమోనని అలాగే వెళ్ళాడు. రోజంతా భారంగా గడిపాడు. సూర్యాస్తమయం ఎప్పుడవుతుందా అని చూచాడు. అయింది. నెమ్మదిగా వాళ్ళని తప్పించుకుని పరివార జనాన్ని ఒక్కడూ గడుపుతున్నాడు. చీకటి పడింది, చంద్రోదయం అయింది. నెమ్మదిగా బయలుదేరి రావడం మొదలుపెట్టాడు. ఈలోగానే ద్రౌపది భీమసేనుడికి వార్త అందించింది. రాత్రి సమయంలో నర్తనశాలకి రమ్మన్నానని వస్తాడంటావా? ఒక్కడే వస్తాడా అని ఆయనకి సందేహమే. ఎందుకంటే ఇది రహస్యంగా జరగాలి కాబట్టి ఈ కార్యక్రమం. భీమసేనుడు ముందు నడుస్తున్నాడు, సైరంధ్రి వెనకాల నడుస్తూ ఉన్నది. నర్తనశాలకి చేరి అక్కడ ఉత్తర విశ్రాంతి తీసుకునే తల్పం ఉంటే ఆ తల్పం మీద కూర్చుని ఉన్నాడు భీమసేనుడు. రహస్య స్థానంలో నిలబడి ఉన్నది సైరంధ్రి. కీచకుడు లోపలికి వచ్చాడు. భీముడితోటి సైరంధ్రే అనుకుని మదన భావంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. భీముడు కూడా దానికి ముందు సమాధానం చెప్పి చూద్దాం, ఏం మాట్లాడతాడో, వీడి యొక్క భాష ఏ విధంగా ఉంటుందో విందామని చెప్పి, నా యొడలు చేర్చినప్పుడా నీ యొడలు ఎట్లగునో దాని నీ వెరుగుదు,
నన్నే అబలలతోడిదిగా చేయదలంచితివి తప్పు చేసితి కంటే. నువ్వు నా శరీరం నీ శరీరానికి తగిలినప్పుడు నీకు ఎంత ఆనందం వస్తుందో అప్పుడే చూస్తావు. నన్ను ఏదో సామాన్య మానవ స్త్రీ అనుకుంటున్నావేమో, నా దగ్గర నువ్వు చాలా గొప్ప ఆనందాన్ని పొందుతావు. ఇట్టివాడవుగావున పొగుడుకున్నాడు. నన్ను ఎంతోమంది స్త్రీలు నన్ను కోరి వలచి నాకు లంచములిచ్చి నాకు డబ్బిచ్చి నా దగ్గరకు వస్తారు. అటువంటిది ఈరోజు నేను నిన్ను కోరుకుని వచ్చాను సైరంధ్రి అన్నాడు. ఇట్టివాడవు కావున నీవు నిన్ను పొగడి కొనదగును అకట నా పోల్కి ఆడు దాని వెదకియు ఎయ్యడనైన నీకు పడయవచ్చునే ఎరుకదగ పలికి తిట్లు. ఒకసారి నన్ను కలిసిన తర్వాత నా దగ్గర ఆనందాన్ని పొందిన తర్వాత ఇంకా ఏ స్త్రీ దగ్గరికి కోరుకోవు నువ్వు అంటే చస్తావు ఇంక నువ్వు అన్నట్లుగా. తర్వాత భీముడు ఒక్కసారి గర్జించి పైకి లేస్తే కీచకుడు కూడా సన్నద్ధుడైతే ఇద్దరికీ మధ్యలో భీకరమైనటువంటి పోరాటం జరిగింది. తనాగపాటొరులెరుగుదురని సూతుడు సమయభంగమగుటకు భీముడును గొంకుచు. ఎక్కడ సమయభంగం అవుతుందోనని భీముడు భయపడుతున్నాడు. తన యొక్క పరిస్థితిని చూసి మిగతా వాళ్ళు నవ్వుతారేమోనని కీచకుడు భయపడుతున్నాడు. గూఢ విమర్దన ప్రహారముల తగన్. రహస్యంగా చప్పుళ్ళు అవ్వకుండా గుద్దుగుడ్డు మల్ల యుద్ధం చేశారు. భీకర పోరాటం, కుస్తీ పట్లు. ఒకసారి కీచకుడిది పైచేయి, ఒకసారి భీమసేనుడిది పైచేయి. చివరికి కీచకుడిని వధించి గుండ్రంగా బంతిలాగా చుట్టి పొట్టలోకి తల చేతులు కాళ్ళు తోసేసి గుండ్రంగా తయారు చేసి అక్కడ ఉన్న ఒక కర్ర కాల్చి ద్రౌపదిని పిలిచి చూపించాడట భీముడు. చూసింది ఆవిడ, చాలా ఆనందాన్ని పొందింది. నెమ్మదిగా భీముడు వచ్చేశాడు. భీముడు వంటశాలకు వచ్చేసి రక్తం కడుక్కుని మంచం మీద కూర్చుని ఉన్నాడు. ఇంకా నిద్రపోలేదు, ఇంకా చేయవలసినటువంటి పని ఏదో ఉన్నట్లుగా ఉన్నది. సైరంధ్రి ఏం చేసిందంటే ఆ నర్తనశాలకు బయట కావలి ఉన్నటువంటి కొన్ని వందల మంది కాపలా వాళ్ళు ఉంటే వాళ్ళని లేపి లోపల కీచకుడు ఉన్నాడు చూడండి అన్నది. వాళ్ళంతా కాగడాలు పట్టుకుని వచ్చి చూసి కంగారు పడ్డారు. అక్కడే నిలబడి ఉన్నది ఆవిడ. వాళ్ళు వెంటనే వెళ్ళి దగ్గరలోనే ఉన్నట్లున్నారు. కీచకుడు కూడా వచ్చినట్టున్నారు. కొంతమంది సోదరులందరూ కూడా వాళ్ళని పిలుచుకొచ్చారు. వాళ్ళకి అరుపులేవి వినపడలేదు. ఇక్కడ జరిగినటువంటి మల్ల యుద్ధపు శబ్దములేవి వినిపించినట్లు లేదు. వీళ్ళు వెళ్ళి చెబితే, గట్టిగా అరుచుకుంటూ వెళ్ళి చెబితే ఆ సోదరులు వచ్చారు, బంధువులు వచ్చారు. రాత్రికి రాత్రే సహగమనం చేయించాలి. కీచకుడి శరీరంతో పాటు ఈవిడిని కూడా దహనం చేయాలని విరాట మహారాజుని అనుమతి అడిగారు. ఊరికే సరదాగా అడగాలి కాబట్టి విరాట మహారాజు అంగీకరించాడు. ఎందుచేతనంటే ఇప్పుడు వీళ్ళు చెప్పినా వినే పరిస్థితిలో లేరు వీళ్ళు. విరాట మహారాజు గారు చెప్పినా ఆయన యొక్క ఆజ్ఞను పాటించేటటువంటి పరిస్థితి లేదు అక్కడ. ఈవిడ భర్తలే అనుకున్నాడు ఆయన. తీసుకెళ్ళారు, ఆవిడ్ని దహనం చేయబోయారు. అప్పుడు ఆవిడ పిలిచింది. వీళ్ళ అజ్ఞాతవాసం ప్రారంభించినప్పుడు ఒక నియమం పెట్టుకున్నారు. జయో జయంతో విజయ జయసేనో జయద్బలః అని చెప్పి ఒక నియమం పెట్టుకున్నారు. ఎవరైనా అవసరం వచ్చినప్పుడు మనలని పిలిచినట్లయితే మనలో మాట్లాడాలంటే వేరే పేర్లు పెట్టుకోవాలని చెప్పి జయో జయంతో విజయో జయసేనో జయద్బలః తే మే వాచం విజానంతు సూతపుత్రా నయంతి మాం. ఈ సూతకుమారులు కీచకుని తమ్ములు ఉపకీచకులు అన్నారు. వాళ్ళని 105 మంది వాళ్ళు నన్ను తీసుకెళ్ళి దహనం చేస్తున్నారు, రక్షించండి, కాపాడండి అన్నది. మంచం మీద కూర్చున్న భీముడు చూశాడు. ఏం చెయ్యాలి, ఎలా వెళ్ళాలి, రహస్యం బయటపడకూడదు. అక్కడ గాడిపోయేలోంచి కాస్త విభూతి తీసుకుని బూడిద నుదుటికి రాసుకుని ఒంటి మీద రాసుకుని నెమ్మదిగా కోట ప్రకారం దూకి
అడ్డదారిలో శ్మశానానికి చేరాడు. ఊరేగింపు వస్తూ ఉన్నది. ఒక వృక్షం చూశాడు. భీముడు ఎప్పుడైనా భీకర యుద్ధం చేయాలంటే ఒక వృక్షం పీకుతూ ఉంటాడు. ఆయనకు ఉన్నటువంటి లక్షణం అది. అందరూ చేయలేరు ఆ పని, భీముడు ఒక్కడే చేయగలడు. ఆ వృక్షాన్ని పెకలించాడు. ఆ చెట్టుతోటి వాళ్ళందరూ పరుగులెత్తి పారిపోతూ ఉంటే వాళ్ళకు అడ్డుపడి ఎదురు వెళ్ళి ఆపి 105 మందిని చంపేశాడు. మళ్ళీ జాగ్రత్తగా వచ్చి ఇక్కడ నిలబడి ఉన్నాడు ద్వారం దగ్గర. ద్రౌపది నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ ఉన్నది. స్నానం చేసింది, శ్మశానానికి వెళ్ళింది కదా దగ్గరికి. కీచక వధ చూసింది, స్నానం చేసింది, నడుచుకుంటూ పట్టణంలో వస్తూ ఉంటే భయపడి పారిపోతున్నారు ఆ పట్టణంలో వాళ్ళు. నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి భీముణ్ణి చూసి, నన్ను రక్షించినటువంటి కీచకుల దశ పుట్టిన కెల్మిషంబుపాచి నన్ను రక్షించిన పరమ ధర్మరతికి గంధర్వపతికి నిరంతరం భక్తియుక్తిమై ప్రణమిల్లి బ్రతుకుదానా. ఈ ఉపన్యాసం చెప్పేటప్పుడు ఒక చిన్న సాంప్రదాయం ఒకటి ఉన్నది. యుద్ధఘట్టాలు వచ్చినప్పుడు వీలైనంత క్లుప్తంగా చెప్పాలి. అవే పట్టుకుని సాగదీస్తూ నేనే యుద్ధం చేస్తున్నట్టుగా వర్ణన చెయ్యకూడదు. అది ఉపన్యాసంలో సాంప్రదాయం. అందుకే భీమకీచకులు భయంకరంగా యుద్ధం చేసుకున్నారని చెప్పాలి, కానీ దాన్ని బాగా వర్ణించి దాన్నే నడిపించడం పద్ధతిగా ఉండదు. అలాగే దక్షిణ గోగ్రహణం, అలాగే ఉత్తర గోగ్రహణం. ఎక్కడ యుద్ధఘట్టాలు వచ్చినా అవసరమైనవి చూసుకుంటూ కొంత తగ్గించుకుంటూ వెళ్ళడం ఒక సాంప్రదాయం. నన్ను రక్షించినటువంటి ఈ కీచకుల వల్ల నాకు కలిగినటువంటి కష్టమును పోగొట్టి నన్ను రక్షించిన గంధర్వపతికి నమస్కారం అన్నది, కృతజ్ఞతలు అన్నది. ఆయన అంటాడు అక్కడి నుంచి, సైరంధ్రి, నీ భర్తలు నీకు కృతజ్ఞులై నిన్ను రక్షించి కాపాడారు గంధర్వులు అన్నాడు. స్వేచ్ఛగా మాట్లాడుకున్నారు, ఎవరికీ అనుమానం రాలేదు. అక్కడి నుంచి నర్తనశాల దగ్గరకు వచ్చింది. అప్పటికే ఆడపిల్లలు వచ్చారు, బృహన్నలు వచ్చాడు, నృత్యానికి ఏర్పాట్లు అవుతున్నాయి. కడుగుతున్నారు ఏమైనా రక్తపు మరకలు ఉంటే. అప్పుడు బృహన్నులు అడిగాడు, సైరంధ్రి ఏం జరిగింది, నీకింత కష్టం వచ్చిందిటా అని. నాకింత కష్టం వచ్చినా మీకెందుకు పట్టింది, మీరు హాయిగా ఉన్నారు నర్తనశాలలో పాటలు పాడుకుంటూ నృత్యం చేసుకుంటూ అన్నది. కొంచెం ఏం చేయమంటావు సైరంధ్రి, నా రూపం చూసావు కదా, ఏ విధంగానూ ఇతరులకు సాయం చేయలేని పరిస్థితి నాది అన్నాడు. ఇద్దరూ స్వేచ్ఛగా మాట్లాడుకున్నారు. అక్కడ ఉన్న బాలికలు అడిగారు, కన్యలు, సైరంధ్రి నీకు వచ్చిన కష్టం నుంచి బయటపడ్డావుట, చాలా సంతోషం. అప్పటికే వార్త అందేసింది. వాళ్ళని తీసుకుని వచ్చింది సుధేష్ణ దగ్గరికి. అంతకు ముందే చెప్పాడు ఆయన విరాట మహారాజు గారు, ఈవిడని బయటికి పంపించేసాయి, ఈవిడ భర్తలు పరాక్రమవంతులు, కీచకులు 105, ఉపకీచకులు కీచకుడు 106 మరణించారు. ఈవిడ అందానికి, ఈవిడ సౌందర్యానికి చూసి ఎవరైనా ఆవిడ వంక చూస్తే గంధర్వులు వారిని సంహరిస్తారు. ఇంకెంతమంది మరణించాలో, ఈవిడిని ఎక్కడికైనా వెళ్ళిపోమ్మని నేను చెబితే బాగుండదు, స్త్రీ ఆవిడ, ఆయనకి భయమే, నువ్వే జాగ్రత్తగా చెప్పి పంపేయన్నాడు. ఆవిడ అన్నది, సైరంధ్రి నువ్వు ఇంక వెళ్ళవలసినది, మమ్మల్ని అనుగ్రహించి ఇక్కడి నుంచి వెళ్ళవలసినది అన్నది ఆవిడ. అమ్మా, ఇంకొక 13 రోజులు నేను మీ దగ్గర ఉంటాను. నేను మీ దగ్గర కనుక ఉన్నట్లయితే ముందటి ఎట్లా ఇంకా 13 దినంబులు, ఈ పద్యాన్ని బట్టి ఇంకా 13 రోజులే ఉన్నదన్నమాట అజ్ఞాతవాసం. 13 దినంబుల మాత్ర కుంభవన్మందిరవాసమీయ కొనినన్ కడతేరు మదీయ వంచ. ఈ 13 రోజులు మీ అంతఃపురంలో నేనున్నట్లయితే నా కోరిక తీరుతుంది. అంతంతగా తోచి మత్పతులు ఉదాత్తమతిన్ భవదీయ వంచితం ఉంతల కొల్పజాలుదురు అపూర్వ మనఃప్రమదంబు సేకురున్. నా భర్తలు ప్రీతి చెందుతారు, వాళ్ళ యొక్క కష్టములు తీరతాయి, వాళ్ళు నన్ను తీసుకుని పెడతారు, మీ కోరికలు తీరుస్తారు, మీకు ఆనందాన్ని కలిగిస్తారన్నది. ఏం చేస్తుంది పాపం, ఇష్టం లేకపోయినా 13 రోజులే కదా అని ఏం మాట్లాడలేదు. ఆవిడికి భయమే, సుధేష్ణకి. ఈ విధంగా ఇక్కడ ఉన్నారు. నెమ్మదిగా అరణ్యవాసం పూర్తయింది, అజ్ఞాతవాసం నడుస్తూ ఉన్నది. కొంతకాలం గడిచింది, చాలా భాగం ఇంకా కొంతకాలమే ఉన్నదని దుర్యోధనుడు ఆలోచించి తన యొక్క చారులను, గూఢచారులను
అన్ని దేశాలకి పంపించాడు. అన్ని దేశాలు తిరిగారు. పర్వతములు, అడవులు, అరణ్యములు, చెట్ల దగ్గర, గుహల దగ్గర అన్నీ చూశారు. వాళ్ళకి ఏ విధమైనటువంటి విశేషాలు తెలియలేదు, పాండవులకు సంబంధించినటువంటి వార్తలు. ఆఖరికి ఒక్కటి తెలిసింది, పంచాల నగరంలో కీచకుడు అతని తమ్ములు 105 మంది, మొత్తం 106 కూడా 5 గంధర్వులట. తమ భార్య కోసం అతని భార్య ఎందు అతని మోహం కలిగితే అతన్ని రాత్రికి రాత్రి అందరూ కలిసి చంపేశారుట అని వార్త అందింది. ఇది చెబితే మన మహారాజు గారు సంతోషిస్తారు. ఎందుకంటే కీచకుడు అంటే దుర్యోధనుడికి పడదు. ఆ కీచకుడు బలంతో విరాట మహారాజు దుర్యోధనుడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. పాండవులకి సన్నిహితుడు ఆయన. పాండవులంటే అభిమానం ఆయనకి. దుర్యోధనుడికి చెబుదామని వచ్చి ఆయన దర్శనం చేసుకుని, మహారాజా అన్ని చోట్ల వెతికాం, ఎక్కడా కూడా పాండవుల జాడ తెలియలేదు, కానీ ఒక్క విషయం మాత్రం తెలిసింది అని ఈ విషయాన్ని చెప్పారు. చేశాడు, చూశాడు. పాండవులు బహుశా అక్కడ ఉండి ఉండవచ్చునేమో, విరాటుడు మనలను ధిక్కరించి పాండవులకు ఆశ్రయం ఇచ్చాడేమో అన్నాడు. అప్పుడు కర్ణుడు అన్నాడు, మనం మరికొంతమంది నేర్పరులైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి గూఢచారులను పంపిద్దాం, అన్ని దేశాలు తిరగమందాం. వాళ్ళు పెళ్ళిళ్ళు జరిగే చోట, సమావేశాలు జరిగే చోట, 4 మనుషులు చేరే చోట రహస్యంగా ఉండి సమాచారాన్ని తీసుకువస్తారన్నాడు కర్ణుడు. దుశ్శాసనుడు అన్నాడు, అన్నయ్య పాండవులు బతికి ఉండరు, మరణించి ఉంటారు. ఏ కొండ చిలువో తినేసి ఉంటుంది, మహాబలవంతులమని ఏ పులి నోట్లోనో పడి ఉంటారు. లేకపోతే ఆహారం దొరక్క, తినడానికి అన్నం దొరక్క సన్యాసులై నారచీరలు కట్టుకుని అలాగే హిమాలయాలకు వెళ్ళిపోయి ఉంటారన్నయ్య, మనకి ఇంకా భయం ఏం లేదు, నువ్వు నిశ్చింతగా పరిపాలన చెయ్యి అన్నాడు. అప్పుడు ద్రోణుడు చెబుతున్నాడు, పాండవులు మరణించేటటువంటి అవకాశమే లేదు. క్షత్ర సమగ్రులు, ఆర్యనుత గౌరవ దీప్తులు, వర్ణనీయ సౌభ్రతృలు, ఉదత్త దైవ బల భవ్యులు, దివ్య సమానులు, ఆపృధాపుత్రులు, వారినాపదలు పొందునే. ఓపిన ఇంకనైన ఈ ధత్రి కడంగి ఆరయు విధంబులు సెప్పుడు నేర్పులేర్పడం. ద్రోణుడు చెప్పాడు ఈ మాట. పాండవులు క్షత్రియులకు ఉండవలసినటువంటి ఉత్తమ గుణాలన్నీ కూడా చాలా అధికంగా కలిగిన వాళ్ళు. పెద్దలు కీర్తించేటటువంటి గౌరవంతో వెలుగొందేవాళ్ళు, నోరారా పొగడదగినటువంటి సోదర ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, మేలైనటువంటి దైవబలంతో ప్రకాశించేటటువంటి పుణ్యాత్ములు, దేవతలతో సమానమైనటువంటి వాళ్ళు. వారికి ఆపదలు కలిగేది అది అసంభవం. మీకు చేతనైతే ఇంక మీదనైనా సరే ఈ లోకంలో పాండవుల జాడ, వాళ్ళున్న చోటును గుర్తించే నైపుణ్యం మీకుంటే తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి అన్నాడు. పాండవులు మరణించేటటువంటి అవకాశమే లేదన్నాడు. అప్పుడు భీష్ముడు అన్నాడు, నాకు మీరు పాండవులు సమానమే, మీ యందు ఎంత అభిమానమో పాండవుల యందు అంతే అభిమానం. దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి మీకు సలహా చెప్పకూడదు అసలు, కానీ ధర్మంగా ప్రవర్తించే వాళ్ళం అడిగినప్పుడు సభలో చెప్పక తప్పదు, చెబుతాను వినండి. కొన్ని లక్షణాలు చెబుతాను, దాన్ని బట్టి పాండవుల యొక్క జాడ తెలుసుకునే ప్రయత్నం చేయండి. పాండవులు ధర్మాత్ములు, వాళ్ళకి అకాల మరణం సంభవించదు. ధర్మరాజు ధర్మాత్ముడు, ధర్మదేవత యొక్క వరప్రభావం వల్ల జన్మించినటువంటి వాడు ఆయన ఎక్కడుంటే అక్కడ దేశం సుభిక్షంగా ఉంటుంది. సకాలంలో వర్షాలు పడతాయి, నెలకి 3 వానలు, పశు సంపద చక్కగా వృద్ధి చెందుతుంది, ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు వాళ్ళు. ఈ లక్షణాలను బట్టి మీరు ఎక్కడున్నారో గ్రహించుకోండి అన్నాడు. చెప్పాలి కాబట్టి, చెప్పక తప్పదు కాబట్టి. దుర్యోధనుడు అన్నాడు, సింహబలుడు, భీమసేనుండు, శల్యుండు, హలధరుడు సమాన బలము గలవారలు 4 వీళ్ళు. బలరాముడు, భీముడు, సింహబలుడు అంటే కీచకుడు, మద్రదేశపు రాజైనటువంటి శల్యుడు. 5వ వాడు లేడు. మూలంలో కూడా ఈ మాట చెప్పారు. బలదేవస్య భీమస్య మద్రరాజస్య వీర్యవాన్ చతుర్థ కీచక. 4వ వాడు కీచకుడు.
తేషాం పంచమం నాను శుశ్రుమ. ఐదోవాడు పేరే వినం. ఈ నలుగురిలో శల్యుడు చాలా దూరంగా ఉన్నాడు, మద్రదేశంలో ఎక్కడో. బలరాముడు కూడా దూరంగా ఉన్నాడు, ద్వారకలో. దగ్గరగా ఉండే అవకాశం భీముడికే ఉన్నది. కాబట్టి బహుశా భీముడు అక్కడ ఉండి ఉండవచ్చు పాంచాల దేశంలో. ఆ కీచకుడే పాండవ పత్ని అయినటువంటి ద్రౌపది యందు మనస్సు తగులుకొని ఉండవచ్చు, భీముడి చేత మరణించి ఉండవచ్చు. ఆ స్త్రీ ద్రౌపదే అవుతుంది, అందులో అనుమానం లేదు. నా ఆలోచన ఇది అన్నాడు. ఆ పక్కనే ఉన్నాడు సుశర్మ అనేవాడు, త్రికర్త దేశపు రాజు. మత్స్యదేశానికి దక్షిణపు సరిహద్దులో ఉన్నటువంటిది సుశర్మ రాజ్యం, త్రికర్త దేశం. కీచకుడు బతికున్నంతకాలం అతడు మత్స్యదేశం వైపు కన్నెత్తి చూడలేకపోయాడు. కీచకుడు అనేక పర్యాయములు అతన్ని ఓడించాడు. ఇప్పుడు కీచకుడు మరణించాడంటే మహదానందం. ముందు కర్ణుడితోటి దుశ్శాసనుడితోటి విషయం చెప్పి వారి అనుమతి తీసుకుని దుర్యోధనతో అన్నాడు, మహారాజా ఒక పని చేద్దాం. మత్స్యదేశానికి సంపద అఖండమైనటువంటి గోసంపద ఉన్నది. దక్షిణ దిక్కులో 1,00,000 గోవులు ఉన్నాయి. ఉత్తర దిక్కులో ఎన్నున్నాయో లెక్కలేదు, కోట్ల కొలది గోవులు. ఒక్కొక్క గుంపుకి 1000 గోవులు చొప్పున 60,000 గుంపులు. మొత్తం లెక్క వేస్తే 6 కోట్ల గోవులు. ఏదో లెక్క చెప్పారు, ఇంకా చాలా ఉండే ఉంటాయి. ఆ గోసంపద నేను మీరు అనుమతించినట్లయితే దక్షిణ దిక్కుకు వెళ్ళి దక్షిణంలో ఉన్నటువంటి గోసంపదను అపహరించి తీసుకుపోతా. యుద్ధానికి వచ్చినట్లయితే విరాటుడిని ఓడిస్తానన్నాడు. కీచకుడు లేడిప్పుడు. దుర్యోధనుడికి మంచి అవకాశం వచ్చింది. సుశర్మ ఒక పని చేయి, వచ్చేటటువంటి బహుళపక్షంలో, వైశాఖ మాసం అన్నమాట ఇది, బహుళపక్షంలో సప్తమి రోజున నువ్వు దక్షిణ దిక్కునున్న గోవులను పట్టుకో. ఆ పక్క రోజు అష్టమి రోజున మేము ఉత్తరపు దిక్కునున్న గోవులను పట్టుకుంటాం. నువ్వు గోసంపదను అపహరిస్తే యుద్ధం చేయడానికి యోధులందరినీ తీసుకుని విరాటుడు వస్తాడు. అప్పుడు ఉత్తర దిక్కునున్న గోవుల్ని మేము పట్టుకున్నట్లయితే ఉత్తర దిక్కుకు రావడానికి పాండవులు ఉంటే కనుక బయటపడక తప్పదు. ఒకవేళ పాండవులు బయటపడతారా, వాళ్ళు మళ్ళీ అరణ్యవాసం చేయాల్సిందే, ఎందుకంటే అజ్ఞాతవాసం పూర్తి కాకుండా బయటపడ్డారు కాబట్టి. లేదు, పాండవులు లేరు, మనకు గోసంపద వస్తుంది. ఆ గోసంపదంతా విరాటుడిని ఓడించి అపహరించి లాక్కొద్దాం. ఆలోచన బాగా నచ్చింది వాళ్ళందరికీ. మూలంలో సప్తమి నాడు సుశర్మ, అష్టమి నాడు దుర్యోధనుడు అని చెప్పారు. అయితే సప్తమి నాడు ప్రారంభిస్తే మంచిది కనుక విజయం రావాలి, వాళ్ళకి రాలేదు. అందుకే తిక్కన గారు కొంచెం మార్పు చేసి అష్టమి నాడు నువ్వు వెళ్ళు, నవమి నాడు మేము వస్తామన్నాడు ఆయన. కొంచెం మార్పు చేశారు తిక్కన గారు. ఆ విధంగా సప్తమి రోజున దక్షిణ దిక్కునున్న గోవుల్ని పట్టుకున్నాడు. ఆ గోవుల దగ్గర గోపాలకులు ఉంటారు, వాళ్ళు యోధులే. కొంత సైన్యం కూడా ఉంటుంది. వాళ్ళు యుద్ధం చేశారు కానీ చావగొట్టారు వాళ్ళని. వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. మహారాజు గారికి విన్నవించారు. సమస్త సైన్యాన్ని తీసుకుని విరాట మహారాజు యుద్ధానికి బయలుదేరాడు. పరిస్థితి చూశాడు కంకుభట్టు. మూలంలో మాట చెప్పుకుందాం. ఎప్పుడైతే కీచకుడు మరణించాడో విరాట మహారాజు కొంచెం భయపడ్డాడు. ఇంతకాలం నాకు రక్షణగా ఉన్నాడు కీచకుడు. ఈ కంకుభట్టును చూస్తే ఎందుకో ఈయన పరాక్రమవంతుడే అనిపిస్తూ ఉన్నది. నాకు రక్షణ కలిగించగలడు అవసరమైతేనని చెప్పి కంకుభట్టును మంచి చేసుకుంటున్నట్ట, ఆయనతో మంచిగా ఉంటున్నట్ట. ఈ పరిస్థితి చూశాడు కంకుభట్టు. ఆయన యుద్ధానికి బయలుదేరాడు. మహారాజా, నాకు కొద్దిగా అంతో ఇంతో ఒక యోగి పుంగవుడి దగ్గర, ద్రోణుడు కదా ఆయన గురువు గారు, ఒక యోగీశ్వరుడి దగ్గర నేను విద్య నేర్చుకున్నాను. మంత్రములతో సహా అస్త్రశస్త్రాలన్నీ నేర్చుకున్నాను. అంతో ఇంతో యుద్ధం చేయగలను, నేను వస్తాను. అలాగే వంటలవాడున్నాడు వలలుడు, గోపాధ్యక్షుడున్నాడు తంతిపాలుడు, గ్రంథికుడు నామగ్రంథి అతని పేరు. గోసైన్యాన్ని చూసేటటువంటి వాడున్నాడు తంత్రీపాలుడు. వీళ్ళు కూడా యుద్ధం చేస్తారు, నాకు తెలుసు. వీళ్ళని నేను ఇంద్రప్రస్థంలో చూశాను, ధర్మరాజు గారి కొలువులో. మేము వస్తామన్నాడు. అప్పుడు ఆ విరాటుడి యొక్క తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు బయలుదేరారు. గవంశత సహస్రాణి త్రిగర్తా కాలయాంతి తే. 1,00,000 గోవులు దక్షిణ దిక్కున వాటినన్నింటినీ పట్టుకుని తన రాజ్యం వైపు త్రిగర్త సేన నడిపించుకుంటూ వెడుతూ ఉన్నది. విరాటుడు తమ్ముళ్ళున్నారు, శతానీకుడు, మదిరాక్షుడు, సూర్యదత్తుడు. అలాగే విరాటుడు పెద్ద భార్య అయినటువంటి
సురధ కోసల దేశపు రాజకుమార్తె ఆవిడ మరణించింది. ఆవిడ కుమారుడున్నాడు, శంఖుడు అతని పేరు. వీళ్ళంతా బయలుదేరారు యుద్ధానికి. భీకర యుద్ధం జరిగింది విరాటుడికి సుశర్మ సైన్యానికి. పాండవులు ఏమీ చేయడం లేదు, పక్కన నిలబడి చూస్తూ ఉన్నారు. ధర్మరాజు గారు, కంకుభట్టు, వలలుడు, నకుల సహదేవులు కూడా పక్కనే ఉన్నారు. విరాటుడు తమ్ముళ్ళు యుద్ధం చేశారు. చాలామంది రథికులను వధించారు, సైన్యాన్ని వధించారు, రథాలను నాశనం చేశారు. విరాటుడు ఈ ఉత్సాహంతో వెళ్ళి సుశర్మతోటి యుద్ధం చేస్తే విరాటుడు కూడా 500 రథములను, 200 ఏనుగులను, 5 యోధులను వధించాడు. సుశర్మకి విరాటుడికి యుద్ధం జరిగింది. విరాటుడు చిక్కాడు పాపం. సుశర్మ పట్టుకున్నాడు, బంధించాడు, తీసుకుపోతున్నాడు అతని దేశానికి. చూశాడు ధర్మరాజు, వలలా ఇట్రా అన్నాడు. మన రాజు బంధించబడ్డాడు, ఇతని రక్షణలో మనం ఉన్నాము, మనకు ఆశ్రయం ఇచ్చి కాపాడుతున్నవాడు ఈయన్ని రక్షించి కాపాడవలసిన బాధ్యత మనకున్నది, ముందుకు సాగన్నాడు. కంకుపట్టు మహాశయ, మీరు చెప్పలేదని ఆగాను, ఎప్పుడో విడుదనన్నాడు ఈయన. నాకు ఇప్పుడు ఆయుధం కావాలి. ఏ ఆయుధం తీసుకోను? అదిగో మహావృక్షం కనిపిస్తోంది, దాన్ని పెకలించి దానితో సుశర్మను వధిస్తానన్నాడు. అంత వద్దు నాయనా, బయటపడతాం మనం, సామాన్యమైన ఆయుధాలతోటే యుద్ధం చెయ్యి అని చెబితే వచ్చాడు. తం భీమో భీమకర్మాణం సుశర్మాణమథాద్రవతు విరాటం సమవీక్ష్యైనం తిష్టేతి చావదతు. భీముడు భీమకర్ముడు కనుక సుశర్మను వెంటపడ్డాడు, కూడా పడ్డాడు. విరాట మహారాజుని ఓ సాధువు అన్నాడు, సంబోధించాడు. సుశర్మని నిలు అన్నాడు. సుశర్మను పట్టుకుని చావగొట్టి చితక్కొట్టి నేల మీద వేసి తన్ని ఈడ్చి కొన్ని పద్ధతులు చెప్పారు శత్రురాజులను ఓడించడానికి నీతిశాస్త్రంలో. వామపాణి కచోత్పీడా భూమౌ నిష్పేషణం బలాత్ మూర్ధ్నిపాద ప్రహరణం జానునోదర మర్దనం మాలూరాకారయా మృష్యా కపోతే దృఢతాడనం. ఇలా ఒక 8 విధానాలు చెప్పారు. రాజుల విషయంలో 4 చెయ్యాలట, 4 పద్ధతులు అనుసరించాలట. 5వ వాడైతే పంచభీ క్షత్రియాధమం, అధముడైనటువంటి క్షత్రియుడి విషయంలో అయితే 5 ఉపయోగించాలట. ఎడమ చేత్తో జుట్టు పట్టుకోవడం, నేల మీద వేసి చావగొట్టడం, మర్దించడం, తల మీద కాలితో తన్నడం, మోకాలితోటి పొట్ట మీద పొడవడం, పిడికిలతో చెంప మీద గట్టిగా కొట్టడం, చాలాసార్లు మోచేత్తో పొడవడం, అరచేత్తోటి చరచడం, యుద్ధంలో చప్పట్లు జరుస్తూ అటూ ఇటూ తిరగడం. ఈ 8 చెప్పారు. ఈ 8లో 5 ప్రయోగించాట భీముడు సుశర్మ విషయంలో. అంటే సుశర్మ క్షత్రియాధముడని, ధర్మరాజు 1000 రథాలను నాశనం చేసి రథికుల్ని వధించాడు. భీముడు 7000 రథాలను, అతని యొక్క శక్తి గొప్పది కాబట్టి 7000 రథాలని రథికుల్ని నాశనం చేశాడు. నకులుడు 700 మందిని, సహదేవుడు 300 మందిని వధించారు. సాయంత్రం అయింది, రాత్రిపూట కూడా దొమ్మి యుద్ధం జరుగుతున్నది. రాత్రి సమయంలో కూడా యుద్ధం ఆపలేదు. వెన్నెల్లో ఎవరు కనిపిస్తున్నారో, ఎవరున్నారో, ఎవరు శత్రు సైన్యమో తెలియడం లేదు. ఆ విధంగా భీకర యుద్ధంలో సుశర్మని చితక్కొట్టి లాక్కొచ్చి ధర్మరాజు దగ్గర పెట్టాడు. ధర్మరాజు క్షమించి విడిచిపెట్టాడు. ఇప్పటికే ఓడిపోయాడు, తను చచ్చిన శవం, విడిచిపెట్టండి మహారాజా అన్నాడు విరాటుడు. ఈ సందులో చూసుకుని విరాటుడు సుశర్మ రథంలో ఉన్న గదవుడు తీసుకుని సుశర్మనే కొట్టేట భీముడు వచ్చి యుద్ధం చేసే సందర్భంలో. అప్పుడు భీమసేనుడు అన్నాడు, వలలుడు అందాం, మాయా రూపంలో ఉన్నాడు కనుక, సుశర్మ, నేను విరాటుడి యొక్క దాసుణ్ణి అని నీకు కనిపించిన ప్రతి గ్రామంలోనూ ఉన్నటువంటి రచ్చబండ దగ్గర విరాటుడు దాసుణ్ణి అని ప్రకటన చేసుకుంటూ వెళ్ళన్నాడు. అలాగే బయలుదేరి వెళ్ళాడు సుశర్మ. దెబ్బలు తిని ఓడిపోయి పారిపోయి వెళ్ళాడు. ఈ రాత్రికి ఇక్కడ ఉందామన్నారు. యుద్ధంలో విజయం సాధించాక అక్కడే ఉండాలి ఒకరోజు. ఇక్కడతో దక్షిణ గోగ్రహణం పూర్తి అయింది. పాండవులలో 4 అర్జునుడు తక్క మిగిలినవారు విరాటుడికి సహాయంగా వెళ్ళి దక్షిణపు దిక్కున సుశర్మతో యుద్ధం చేసి ఓడించారు. ఇక ఉత్తర గోగ్రహణం
ధర్మరాజు గారికి తెలుసు, ఏదైనా ఒక పెద్ద ప్రమాదం వస్తే దానికంటే పెద్ద ప్రమాదం రాబోతున్నదని తెలుసు. ఇంకోటి ఏదో వస్తుంది, ఎవరైనా రక్షణగా ఉండాలి ఇక్కడ నగరానికి. అర్జునుడున్నాడు, ఏమీ పర్వాలేదు అనుకున్నాడు ఆయన. అర్జునుడుంటే మనం చూసుకోక్కర్లేదని ధైర్యంగా బయలుదేరి వచ్చాడు దక్షిణ గోగ్రహణానికి. ఒక కుర్రవాడున్నాడు, విరాట మహారాజు గారి రెండవ భార్య అయినటువంటి సుదేష్ణకి జన్మించినటువంటి ఉత్తరుడు అనేవాడు. అతడు అర్ధరథుడు, పరాక్రమశాలే, వీరుడే. కానీ కౌరవ సైన్యం అంతటి గొప్ప సైన్యంతో యుద్ధం చేయగలిగిన సామర్థ్యం అతనికి లేదు. ఇంకొక విషయం, ఎప్పుడో పూర్తయిపోయింది అజ్ఞాతవాసం. అర్జునుడి శరీరం మీద పేడి లక్షణాలు, నపుంసక లక్షణాలు ఏ రోజునైతే వచ్చాయో ఆ రోజే అజ్ఞాతవాసానికి మొదటి రోజు. ఏ రోజునైతే ఈ లక్షణాలు పోయి పురుషుడుగా మళ్ళీ పూర్వ తేజస్సును పొందాడో అదే ఆఖరి రోజు. అజ్ఞాతవాసం ముగిసింది. అయినా కొద్ది కాలం ఉన్నారు, తొందరపడి బయటపడకూడదు, సమయం చూసుకుని బయటపడాలి. అవకాశం కోసం చూస్తూ ఉన్నారు పాండవులు 5గురు కూడా. ధర్మరాజుకి తెలుసా సంగతి. ఏదో భీముడు ద్రౌపది వీళ్ళు చెప్పుకున్న 13 రోజుల లెక్క వేరు, కానీ ధర్మరాజుకి అర్జునుడికి తెలుసు అజ్ఞాతవాసం ముగిసి కొంతకాలం జరిగింది. అయితే సమయం రావాలి. ఇంతలో దక్షిణ గోగ్రహణం వచ్చింది. అర్జునుడు ఆ ఆవేశంలోనే ఉన్నాడు, కానీ ఆ చేతులకు గాజులు, రవిక, చీరకట్టు, జడ అలాగే ఉన్నాడు, కానీ పురుష రూపంలోనే ఉన్నాడు. నర్తనశాలలో నాట్యం నేర్పుతూ ఏడాది కాలంగా ఉన్నటువంటి పద్ధతినే కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ సంగతి దుర్యోధనుడికి తెలియదు, ఇంకా అవ్వలేదు, పూర్తి అవ్వలేదు అనుకుంటున్నాడు ఆయన. మరుసటి రోజున ఉత్తర గోగ్రహణం. అర్జునుడుంటే భయం లేదనుకున్నాడు ధర్మరాజు. అప్పయ్య శాస్త్రి గారని ఓ పండితుడు, మహాపండితుడు ఆయన అంటారు, అసలు మహాభారతం విరాట పర్వంతో అయిపోయింది. దక్షిణ దిక్కుకెళ్ళి యుద్ధం చేసి సుశర్మను ఓడించారు 4 పాండవులలో వాళ్ళు. ఆ మరుసటి రోజున ఉత్తర దిక్కుకు యుద్ధానికి వచ్చినటువంటి కౌరవ సైన్యంతో అఖండ కౌరవ సైన్యాన్ని ఓడించి తుక్కుగా చావగొట్టి తరిమి పంపించాడు, గెలిచాడు. అంటే కౌరవుల రాజ్యం పోయినట్టే, పాండవులకు వచ్చేసినట్టే. అయితే మిగతా ఉద్యోగ పర్వము ఇక్కడంతా కూడా కథ కోసం వచ్చినది అని ఆయన అభిప్రాయం. అలాగే ఒక నాటకంలో గర్భసంధి అని ఉంటుందని చెప్పుకున్నాం. ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వము, విరాట పర్వము, 4 పర్వములు ప్రధానంగా భారతంలో భాగం అనుకుంటే, ఆ మధ్యలో వచ్చినటువంటి సభాపర్వం గర్భసంధి అనవచ్చు. ఎందుచేతనంటే నిన్న సాయంత్రం వరకు మహారాజు గారు ఆయన ఇంద్రప్రస్థాన్ రాజధానిగా చేసుకుని సమస్త విశ్వాన్ని పరిపాలిస్తున్నవాడైన ధర్మరాజు గారు ఇవాళ వచ్చాడు. 1 గంట జూదమాడాడు. జూదంలో సమస్త రాజ్యాన్ని పోగొట్టుకుని నారచీరలు కట్టుకుని అడవులకు వెళ్ళవలసి వచ్చింది. కథ ఉన్నట్టుండి ఒక మలుపు తిరిగింది. గర్భసంధి అంటే అది ఉన్నట్టుండి కథలో వేగం రావడం, లేదు కథలో ఒక మలుపు రావడం, అది గర్భసంధి అంటారు. ప్రతి నాటకంలోనూ ఒకటి ఉంటుంది. హరిశ్చంద్రుడు భార్యను అమ్ముకోవలసి వచ్చింది, అది గర్భసంధి. అక్కడ రాజ్యాన్ని సమస్తాన్ని పోగొట్టుకోవలసి వచ్చింది. అక్కడ కథ ఉన్నట్టుండి ఒక మలుపు తిరుగుతుంది. కాటికాపరిగా మారవలసిన పరిస్థితికి వచ్చాడు ఆయన. అందుచేత ఉత్తర గోగ్రహణంలో ఒక్క అర్జునుడు ఏడి, కృష్ణుడేడి? మన వాళ్ళు అంటారు కృష్ణుడు రథంలో ముందు కూర్చొని అర్జునుడికి సహకారం చేస్తే అర్జునుడు గెలిచాడు అని. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడున్నాడు? చివర్లో వస్తాడు అభిమన్యుడి వివాహ సమయానికి. ఒక్క అర్జునుడు, నరనారాయణులలో నారాయణుడు ఆయన. ఆయన యొక్క పర్వమే విరాట పర్వం, అర్జునుడి యొక్క గొప్పతనాన్ని చాటేటటువంటి పర్వం. అందుచేతనే విరాట పర్వం ప్రశస్తమైనదని, విరాట పర్వాన్ని పారాయణ చేస్తే ఆయన తండ్రి అయినటువంటి దేవేంద్రుడు మెచ్చుకుంటే, ఆయన మేఘల్పులకు అధిపతి కనుక, మేఘనాథుడు కనుక వర్షాలు కురుస్తాయని, పంటలు పండుతాయని వేసవికాలంలో విరాట పర్వం చెప్పించే సాంప్రదాయం వచ్చింది. అందుకే భారతాన్ని ప్రారంభించడం కూడా విరాట పర్వంతో ప్రారంభించాం. శుభప్రదమైనటువంటి పర్వమని. మహాభారతంలో ఉన్న ఘట్టములన్నిటిలోనూ కూడా శోభనదాయకమైనటువంటి పర్వం, శుభప్రదమైనటువంటి పర్వం ఈ విరాట పర్వం అని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ, ఇంకా ఉత్తర గోగ్రహణం ఉన్నది. ఉత్తరుణ్ణి తీసుకుని అర్జునుడు ఒక్కడు వెళ్ళి ఉత్తర దిక్కున ఉన్నటువంటి గోవులను వెనక్కి తీసుకురావడం. రేపు ఎల్లుండి 2 రోజులు ఉన్నది. ఇక
ఈ 2 రోజులు కూడా ఉత్తర గోగ్రహణ ఘట్టాన్ని చూద్దాం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.